సంగఛధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మన ఈ మధ్య రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. అక్కడ జోధ్పూర్లో ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది. ఒక మహారాజు కట్టాడు, ఉమైద్ భవన్ దాని పేరు. చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటుంది. ఆ మహారాజు కొలువులో చైనా నుంచి వచ్చినటువంటి ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతను వచ్చి వారి రాజాశ్రయంలో ఉన్నప్పుడు రాజుగారు అతనికి రామాయణం కథ చెప్పి ఇది చిత్రాలుగా వేసి మన అడిగట. అవి అక్కడ మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా ఉన్నాయి అతను వేసిన చిత్రాలు. అయితే చిత్రం ఏంటంటే, మాకు చెప్పిన గైడ్ ఒక అందమైన విషయం చెప్పాడు. ఈ చిత్రాలు వేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ చైనా చిత్రకారుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు చాలా తొలగిపోయాయి, అతని భార్య మళ్ళీ అతన్ని చేరుకుంది అని ఒక చిత్రమైన విషయం చెప్పాడు. కేవలం బొమ్మలు గీస్తేనే రావణ అంత దయ చూపించాడు. అయితే అక్కడితే ముగిస్తే ఏదో ఆశ్చర్యమే ఉంది. ఆ చెప్పిన గైడ్ ఒక గొప్ప మాట అన్నాడు. అతను మామూలుగా కామెంటరీ చెప్తూ మాకు వివరణ వివరిస్తూ, ఎప్పుడైనా సార్ జీవితంలో రామకథ మన జీవితంలోకి రాగానే ఒకసారి విన్నా, తెలుసుకున్నా, చదివినా, చూసినా, ఏ రకంగా రామకథ జీవితంలోకి వచ్చినా మనకేదో శుభం జరుగుతుందండి అన్నాడు. ఆశ్చర్యపోయాను నేను. ఇది భారతీయ యొక్క వైభవం, వాళ్ళ ఆ భావంలో ఉన్నటువంటి ఉదాత్తత చూస్తే ఆశ్చర్యం వేసింది. ఒక గైడ్ చెప్పినటువంటి మాట. ఇటువంటి దివ్య రామగాథని మనకెంత వివరంగా అందిస్తున్న డాక్టర్ గారికి అందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఒక చిన్న నాగా పెట్టిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. యుద్ధకాండలో 75వ సర్గలో సుమారు 40 శ్లోకాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జూలై నెల 31వ తేదీ 2024 సందర్భం హనుమస్వామి ఆ సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చేటువంటి వృత్తాంతం మనం కిందసారి చెప్పుకున్నాం. ఎంత అందంగా స్వామి ఆ సంజీవ పర్వతాన్ని తీసుకుని వచ్చారో మనకి చక్కగా వర్ణించారు వాల్మీకి మహర్షి. అలాగే అనేక మంది పెద్దలు కూడా చాలా చక్కటి అందమైనటువంటి వర్ణన చేశారు. తెలుగులో వాల్మీకి రామాయణ యథాతథంగా ఆంధ్రీకరించినటువంటి వాసుదాస్ గారు, ఆంధ్ర వాల్మీకి, ఒక అందమైనటువంటి మాట రాశారు, ఒక పద్యం రాశారు. భాస్కర మార్గుడై ఆ భాస్కర శిష్యుండు దాల్చి భాస్కర నిభమున్ భాస్కర సమీపగుని ప్రతి భాస్కరుని బోలె తీవ్ర భాస్కరుడగుచున్. ఆయన సూర్యుడు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళాడు. భాస్కర మార్గుడే వెళ్ళి భాస్కర శిష్యుడు, సూర్య శిష్యుడైనటువంటి హనుమ, అలాగే భాస్కర శిష్యుడు, సూర్య శిష్యుడైనటువంటి హనుమ భాస్కర నిభమున్, భాస్కరుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి భాస్కర సమీపగుని ప్రతి భాస్కరుని, సూర్యునికి సమీపమైనటువంటి బంధుత్వం కలిగినటువంటి మరొక సూర్యుడా అన్నట్లుగా వెలిగిపోతున్నటువంటి ఆ రామచంద్రుని దగ్గరికి
భాస్కర శిష్యుండు దాల్చి భాస్కర నిభమున్ భాస్కర సమీపగుని ప్రతి భాస్కరుని బోలె తీవ్ర భాస్కరుడగుచున్. ఆయన అతిశయించినటువంటి భాస్కరుల్లో ఆయన ప్రకాశిస్తున్నారు హనుమస్వామి. చేతిలో ఆ సంజీవ పర్వతాన్ని పట్టుకుని తీసుకొస్తారు. మొత్తానికి అనేకమైనది ఆ భాస్కరుల యొక్క కాంతితో నిండిపోయింది ఆకాశం అంతా. జాంబవంతుడు చెప్పింది సూర్యోదయం లోపున నువ్వు ఆ సంజీవ పర్వతాన్ని తీసుకురావాల్సిందా అని. ఎప్పుడైతే దూరం నుంచి వెలుగు ప్రసరించిందో అందరూ కంగారు పడిపోయారు. అవి బాబోయ్ సూర్యోదయం అయిపోతుంది, కొంపలు అంటుకుపోయి. ఇంతవరకు హనుమస్వామి రాలేదు. తర్వాత కాసేపు చూశాక అర్థమైంది, ఉదయిస్తున్నది సూర్యుడు కాదయ్యా, దేదీప్యమానమైనటువంటి వెలుగులు విరజిమ్మేటువంటి ఆ ఔషధీ లతలతో కూడినటువంటి ఆ సంజీవ పర్వతాన్ని తీసుకుని సూర్యునిలా వెలిగిపోతూ మన హనుమ వస్తున్నాడు, ఇంకా సూర్యోదయం అవ్వలేదు అని చెప్పి అందరూ కొంచెం ఊరడిల్లారు. ఊరడిల్లగానే వాయుసుతుండు దూరమున వచ్చుచునుండగా ఓషధీలతా వాయువు సోకి వానరులు ప్రాణములంగని ఎల్లవారు సచ్ఛాయను జూచి కేకలిడ సమ్మదమారగ పవమాని గర్జాయతి మొదలుండిడియే ఆశరులు వెర్రబొబ్బరింపగన్. వారందరూ లేచి ఒక్కసారి కూర్చున్నారు. మరణించిన వానరులందరూ నిగనిగలాడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ సౌవర్ణకరణి యొక్క వాసన తగిలింది. సంజీవకరణి వాసన రాగానే లేచి కూర్చున్నారు. సౌవర్ణ విశల్యకరణి వాసన తగలగానే గుచ్చుకున్న బాణాలన్నీ ఒక్కొక్కడ అవే రాలిపోయి ఎవరో ఆపరేషన్ చేసి తీసేసినట్టు. ఆ గాయాలన్నీ ఆ సంధానకరణితోటి మూసుకుపోయి ఆ విరిగిన ఎముకలన్నీ అతుక్కుపోయాయి. అప్పుడు ఇక వాళ్ళు మిక్కిలి తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నారు. అలా వాళ్ళందరినీ చూడగానే హనుమస్వామి ఒక్క కేక పెట్టారట ఆనందంతో. వాళ్ళందరూ లేచి ప్రతి కేకలు పెట్టారు. ఈ 2 కేకలు వినేటప్పుడు అక్కడ రాక్షస సేన బొబ్బలిడెన్ ఉయ్యో వర్రు అంటూ వాళ్ళు కేకలు వాళ్ళు పెడుతున్నారు. వలనుగా అమ్మహౌషధుల వాసన మూర్కొని రామలక్ష్మణులు తెరివి వహించి లేచి కడుతేరిది చచ్చిన కోతి మూకలు ఫలితపు నిద్ర నుండి తెల్లవారి మేల్కను భంగి లేచి క్రొంజలువు వహించే రాక్షసుల జీవితుడొక్కడుగాడ తెలనన్. ఒక్క రాక్షసుడు కూడా మరణించిన వాడు మళ్ళీ బతికేటువంటి అవకాశం లేకుండా పోయింది. వానరులందరూ కూడా మరణించారు. మొత్తానికి ఈ రాక్షసులు కూడా బతకాలి కదా అనేటువంటి అనుమానం రాకుండా మహర్షి చెప్పేశారు ఆ మాట కూడా. పోరు మొదలాశరులు కపి వీరుల చేచచ్చు చచ్చు అసుర వీరులనప్పుడే నీర నిధి త్రోయుచునుండిరి గౌరవ హేతువున పంక్తి కంఠుని ఆజ్ఞన్. మన వాళ్ళు మరణించినట్టు కనపడకూడదు కాబట్టి వాళ్ళ శవాల్ని ఎప్పటికప్పుడు సముద్రంలో విసిరేయండి అని చెప్పి మహా తెలివైన 10 బుర్రలతో ఆలోచించినటువంటి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞకి లోబడి వారు ఒక రాక్షసుడు కూడా బతికేటువంటి అవకాశం లేకుండా చూస్తున్నారు. అంతవరకు మరణించిన రాక్షసులు కూడా మళ్ళీ బ్రతకలేదు. మొత్తానికి ఇది మనం చెప్పుకున్నటువంటి సందర్భం. రామలక్ష్మణుడు ఇద్దరు లేవగానే కాసేపు విశ్రాంతి తీసుకుని కాసేదైనా తిని త్రాగి ఇవేం ఉండవు. ఇంకా లేవడమే. బాగా అతిబల విద్యులు ఏనాడు విశ్వామిత్రుడు మహర్షి ఇచ్చారో రామచంద్రమూర్తి మళ్ళీ తినవలసిన అవసరం కానీ శ్రమ పడవలసిన అవసరం కానీ లేకుండా పోయింది. తతో విస్ఫారయామాశ రామశ్చ ధనురుత్తమం బభూవతు మూల శబ్దో రాక్షసానాం భయావహ. రాక్షసులందరికీ భయం పుట్టించేలాగా రామచంద్రమూర్తి తన ధనుస్సుని లేచి నుంచుని తన ధనుసుని చేత్తో పట్టుకుని అసంభ్రాంతౌ జగ్రహుతుస్తే ఉభే ధనుషి నువ్వరే ఇద్దరు కూడా 2 ధనుసులు పట్టుకున్నారు. రామచంద్రమూర్తి ధనుష్ టంకారం చేశారు. విపరీతమైనటువంటి శబ్దం వచ్చింది. శబ్దం వచ్చినప్పుడు రామచంద్రమూర్తి ఆ ధనుస్సుని పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు మనకు చెప్పదు, మరి చెప్తారు వాళ్ళు. అశోభత తదా రామో ధనుర్విస్ఫారయన్ మహత్ భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధను.
వేదమయమైనటువంటి ధనుస్సును చేతిలో పట్టుకున్నటువంటి భగవంతుడు అయినటువంటి భవుడు, ఆ రుద్రుడు, సాక్షాత్తు రుద్రుడు ఎలా ఉన్నాడో అలాగా ఆ రామచంద్రమూర్తి ఆ ధనుస్సును మీటుతున్న వారే మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ శబ్దం, అటు హనుమస్వామి చేస్తున్న శబ్దం, ఇటు వానరుల జయ జయ ధ్వానాలు, అటు రాక్షసుల హాహాకారాలు, మొత్తానికి అక్కడంతా కూడా తుములమైనటువంటి శబ్దం, దట్టమైనటువంటి శబ్దం, ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియనంతటి శబ్దం ఒకటి వచ్చింది. మొత్తానికి ఆ శబ్దం యొక్క ప్రకంపన ఎంత దాకా వెళ్ళింది అంటే, ఆ చిన్నసారి రామచంద్రమూర్తి ధనుషుని టంకారం చేయగానే ఆ ధ్వని తరంగాలు ఎంత దూరం వెళ్ళాయి, ఎంత పవర్ఫుల్ గా వెళ్ళాయంటే, తస్య కార్ముక నిర్ముక్తై శరై తత్పుర గోపురం కైలాస శృంగ ప్రతిమం విశీర్ణం అపతత్ భువి. ఆ పురము యొక్క గోపురం ఏదైతే ఉన్నదో అది ఈ ధ్వని యొక్క ప్రతి తరంగాలకి కదిలిపోయి నేల కూలిపోయింది, బద్దలైపోయింది. దానిలో బీటల వారి నేల కూలిపోయింది ఆ మహాగోపురం ఉంది. తతో రామ శరాన్ దృష్టి, ఇక్కడ దాకా చెప్పుకున్నాము. తతో రామ శరాన్ దృష్ట్వా విమానేషు గృహేషు చ సంవాహో రాక్షసేంద్రాణం తుములః సమపద్యత. ఎప్పుడైతే రామచంద్రమూర్తి బాణాలు తీసుకొని సిద్ధంగా ఉన్నారని చూశారో, ప్రతి ఇంట్లోనూ ప్రతి భవనంలోనూ కూడా ఒక రాక్షసుల యొక్క ఒక దట్టమైనటువంటి ప్రయత్నం ఒకటి మొదలైంది. యుద్ధానికి వెళ్తే కానీ ఇప్పుడు వీలైన పరిస్థితి, రామచంద్రమూర్తి మన మీద వచ్చేస్తూ ఉన్నారు అనేటువంటి భయంతో వాళ్ళ ప్రయత్నాలు గబగబా వాటిని తయారు చేసుకోవడం, ఆయుధాలను తీసుకోవడం, ఆ విల్లంబులు కట్టుకోవడం, ఈ పరుగులు గుర్రాలు సిద్ధం చేసుకోవడం, రథాలు సిద్ధం చేసుకోవడం, ఈ హడావిడితోటి అక్కడ పెద్ద తుములమైనటువంటి శబ్దం ఒకటి వచ్చింది. తేషాం సంవహ్యమానానాం సింహనాదం చ కుర్వతాం సర్వరీ రాక్షసేంద్రాణం రౌద్రీవ సమపద్యత. ఆ రాత్రి రౌద్రీ రాత్రిలో ఉందట రాక్షసుడు, అంటే ప్రళయకాలపు రాత్రిలా ఉన్నది. ఆ రోజు లంకా నగరానికి ఇదే ఆఖరి రోజా అన్నట్లుగా ఉన్నది. అంతటి రౌద్రమైనటువంటి రాత్రి. ఆ శబ్దాలన్నీ కూడా నిండిపోయాయి లంకా నగరం అంతా కూడా. ఆదిష్టాః వానరేంద్రాస్తే సుగ్రీవేణ మహాత్మనా ఆసన్నం ద్వారమాసాద్య యుద్ధధ్వం ప్లవంగమాః. సుగ్రీవుడు వానరులందరినీ పిలిచారు, మీరందరూ కూడా మీకు దగ్గరలో అత్యంత ఆ దగ్గరలో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో, విమానాల్లో చెప్తూ ఉంటారు, మీకు అత్యంత దగ్గరైనటువంటి ద్వారం మీ వెనకాల కూడా ఉండొచ్చు చూసుకోండి. అలాగే మీకు అత్యంత దగ్గరైనటువంటి లంకా ద్వారం ఏది ఉందో దాన్ని ముట్టడించండి, దాని మీదకి పరిగెట్టండి. అక్కడ యుద్ధధ్వం, అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మీరు యుద్ధం చేయండి. నేను ఎక్కడో ఉత్తరం దిక్కులో ఉండిపోయానండి, తూర్పు దాకా వెళ్ళి యుద్ధం చేస్తాను అలా అక్కర్లేదు. నీకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ద్వారం దగ్గరికి వెళ్ళి ఆసన్నం ద్వారం ఆసాధ్య, ఆసన్నం ద్వారం విక్రీ సమీపస్థమైనటువంటి ద్వారం ఏదైతే దాని దగ్గరికి వెళ్ళి యుద్ధధ్వం, మీరందరూ యుద్ధం చేయండి. ఇప్పుడు యశ్చవో వితధం కుర్యాత్ తత్ర తత్రాప్యుపస్థితః సహంతవ్యో అభిసంప్లుత్య రాజశాసన దూషకః. సుగ్రీవాజ్ఞ అని మనకి ఒక మాట ఉంది. సుగ్రీవుడు ఆజ్ఞ అంటే అది ఇంకా తిరుగులేనిది. రామాజ్ఞనైనా ఉల్లంఘిస్తే రామచంద్రమూర్తి క్షమిస్తారేమో కానీ సుగ్రీవాజ్ఞను ఉల్లంఘించిన వాడు బతికి బట్టగట్టేది ఉంది. అంత కఠినమైనటువంటి శాసనం చేస్తాడు. కాబట్టి నేను చెప్పినట్లుగా వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ద్వారానికి వెళ్ళి యుద్ధంలో పాల్గొనకపోతే, ఇంకా నీరు గారుతూ ఉంటే, ఇంకా ఏదో మేన వేషాలు ఎక్కడుతూ ఉంటే అక్కడికక్కడే ఆ వానరాన్ని సంహరించేయండి. వాడు బ్రతికుండడం అనవసరం, రామకార్యంలో నిలబడలేనటువంటి వానరుడు ఇక్కడ అనవసరం అని కూడా ఒక మాట అన్నాడు. అలాంటి వానరులు ఉన్నారండి అక్కడ అంటే ఉండరు, కానీ ఎందుకైనా మంచిదని ఒక మాట చెప్పారు సుగ్రీవుడు. అందరినీ ఇంకా ఆ యుద్ధోన్ముఖులుగా చేయడం కోసం వాళ్ళకి ఒక చిన్న బెదిరింపు లాంటి మాట చెప్పారు ఆయన. వీరందరూ కూడా యశ్చవో వితథం కుర్యాత్, వితథం కుర్యాత్, యథాతథం కుర్యాత్ అయితే పర్వాలేదు, నేను చెప్పిన దాన్ని వితథంగా చేస్తే, నేను చెప్పింది ఒకటి వాడు చేసేది ఒకటి అయినట్లయితే, అంటే యుద్ధంలో ప్రవేశించకుండా యుద్ధానికి వెళ్లకుండా ఉన్నట్లయితే, హంతవ్య అభిసంప్లుత్య, ఒక్క ఎగురెగిరి వాడిని సంహరించేసేయండి, వాడు బ్రతుకోవడానికి అర్హత లేదు వాడు, ఏ వానరమైనా సరే అని ఒక కఠినమైనటువంటి ఆజ్ఞ ఒకటి జారీ చేశాడు సుగ్రీవుడు.
తేషు వానర ముఖ్యేషు దీప్తోల్కోజ్వల పాణిషు స్థితేషు ద్వారమాశ్రిత్య రావణం క్రోధ ఆవిశత్. ఈ వానరులందరూ ద్వారాల దగ్గరికి ఎలా వెళుతున్నారు? ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క కాగడా ఉంది. రాత్రి సమయం అది కాబట్టి అప్పటికే కాగడాలన్నీ వెలిగించుకుని ఉన్నారు. కాగడా చేత్తో ఉన్నవాడికి, కత్తిరి చేత్తో ఉన్నవాడికి అలా వదిలేస్తే కష్టం. కత్తిరి చేతిలో ఉంటే ఏదో ఒకటి కత్తిరించబుద్దేస్తుంది, కాగడా చేతిలో ఉంటే ఏదో ఒకటి అంటించబుద్దేస్తుంది. ఈ కాగడాలన్నీ పట్టుకుని వీళ్ళు అలంకారాల లోపలికి ప్రవేశిస్తున్నారు. మొత్తానికి అది చూడగానే రావణాసుడికి క్రోధ ఆవిశత్, క్రోధం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. తస్య జృంభిత విక్షేపాత్ జామిశ్రావై దిశో దశ రూపవానివ రుద్రస్య మన్యుః గాత్రేషు అదృశ్యత. అతడు ఎంత కోపంతో ఒళ్ళు విరుచుకున్నాడంటే ఒక్కసారి విదిరించుకుని ఒక్కసారి పైకి లేచి నిలబడ్డాడు రావణాసురుడు. దాంతో 10 దిక్కులు కూడా వ్యాకులం అయిపోయాయి, 10 దిక్కులు కూడా కంగారు పడిపోయాయి. రావణాసురుడు ఇప్పుడు లేచి యుద్ధానికి వచ్చేస్తాడేమో అన్నట్లుగా, రావణాసుడు సమస్త దిక్కులు లేకుండా చేసేస్తాడేమో, దిక్పాలకులందరినీ సంహరించేస్తాడేమో అన్నట్లుగా 10 దిక్కులు కూడా గడగడలాడిపోయాయి. అతడు ఎలా ఉన్నాడు అంటే రూపవానివ రుద్రస్య మన్యుః, సాక్షాత్ రుద్రుని యొక్క కోపము ఆకారం ధారిస్తే ఎలా ఉంటుందో అంటే రుద్రుని యొక్క కోపం అంతటికీ ఒక ఆకారం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అలాగే కనపడుతూ ఉన్నాడు రావణాసుడు. వెంటనే రాజు కదా, మనం ఎదురు చెప్పుకున్నాం, ఉన్న వాళ్ళందరినీ పంపించేసేదాకా వాడు వెళ్ళేటువంటి అవకాశం లేదు. మొత్తం ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ బండెక్కేసి పంపించేయాలి, తర్వాతే యజమాని వెళ్ళాలి. వెంటనే పిలిచాడు. స కుంభం చ నికుంభం చ కుంభకర్ణాత్మజౌ ఉభౌ ప్రేషయామాస సంక్రుద్ధో రాక్షసైః బహుభిః సహ. కుంభకర్ణుడికి 2 పుత్రులు ఉన్నారు. వాడు ఒకడు కుంభుడు, రెండవ వాడు నికుంభుడు. మొత్తానికి అందరూ కొండల వ్యవహారమే. ఈ కుంభకర్ణుడి యొక్క 2 కుమారులు పిలిచారు, వాళ్ళు ఇంకా ఉన్నారు. పిలిచి మీరిద్దరూ పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పి చాలా క్రోధంతో వాళ్ళని ఆజ్ఞాపించాడు రావణాసుడు. యూపాక్షః శోణితాక్షః ప్రజంగః కంపనస్తథా నిర్యయుః కౌంభకర్ణిభ్యాం సహ రావణ శాసనాత్. కౌంభకర్ణి, కుంభకర్ణస్య అపత్యం పుమాన్ కౌంభకర్ణి, అందమైనటువంటి ప్రయోగం. కుంభకర్ణుడి కుమారు ఇద్దరితో పాటు యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు అనేటువంటి వాళ్ళు కూడా ఈ రావణుని యొక్క ఆజ్ఞను తీసుకుని వారి వెనకాల వెళ్ళారు. అంటే ఏమిటనమాట, ఇంకా మేఘనాథుడు వచ్చి యుద్ధం చేసేలోపు వీళ్ళందరి పని అవ్వాలి, వీళ్ళందరి మరణము చెప్పాలి, వీళ్ళందరి యుద్ధాలు వర్ణించాలి. కాబట్టి మనకి ఇంకో 4-5 రోజుల దాకా, 4-5 సార్ల దాకా మేఘనాథుడు వచ్చి మరణించేటువంటి అవకాశం ఏంటి, ఇంకా మరణించవలసిన వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. నేనంటే ముందు నేనంటే దోషం వస్తూ ఉన్నారు యుద్ధానికి. శశాస చైవ తాన్ సర్వాన్ రాక్షసాన్ స మహాబలాన్ రాక్షసా గచ్చత అద్యైవ సింహనాదం చ నాదయన్. వాళ్ళందరికీ ఒకటే ఆజ్ఞాపించారు, అద్యైవ ఇప్పుడే మీరందరూ కూడా గచ్చత మీరందరూ వెళ్ళుదురుగాక అని చెప్పి వాళ్ళందరినీ కూడా మహాబలులైనటువంటి రాక్షసులందరినీ ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఒక సింహనాదం కూడా గట్టిగా చేశాడు. తతస్తు చోదితాస్తేన రాక్షసాః జ్వలితాయుధాః లంకాయాః నిర్యయుః వీరాః ప్రణదంతః పునః పునః. మాటి మాటికి గట్టిగా కేకలు వేస్తూ వరుస్తూ వాళ్ళందరూ కూడా జ్వలితాయుధాః ప్రకాశిస్తున్నటువంటి, వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి ఆయుధాలను చేతిలో ధరించిన వారై, రావణాసురుని చేత ప్రేరేపింపబడిన వారి లంకా నగరం నుంచి బయటికి రావడానికి ద్వారాల దగ్గరికి పరిగెడుతూ వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా ఇవాళ బహుశా ఇంకా పెద్దగా చెప్పుకోవాల్సిన శ్లోకాలు ఏమి ఉండవు. వీళ్ళందరూ రావడం, ఏ రకంగా వాళ్ళు మరణించారు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కాబట్టి కొంచెం వేగంగానే ముందుకు మనం కూడా చొచ్చుకుని వెళ్ళాలి. అంటే అంత వేగంగా రాక్షసులు బయటకు వస్తున్నారు, అంత వేగంగా వాళ్ళ మీద వానరాలు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా అంత వేగంగా ఒక్కొక్క శ్లోకం గవ్వ చూసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఇక్కడ ఆగిపోతాం. ఈ ఈ యుద్ధాలు, ఈ మరణించడాలు మనకి ముఖ్యమే, కానీ వాటి గురించి అంత ఎక్కువగా మరి దాని గురించి ఆలోచించవలసిన, తలబద్దలు పెట్టుకోవాల్సినంత వ్యవహారం ఏమి ఉండదు.
కాబట్టి కొంచెం వేగంగానే కదులుదాం. రక్షసాం భూషణస్తాభిః బాభిః స్వాభిశ్చ సర్వశః చక్రుస్తే సప్రభం వ్యోమహరయశ్చాగ్నిభిः సహ. మొత్తానికి రాక్షసాణం భూషణస్థాభిః భాభిః, భా అంటే కాంతి, భాభిః అంటే కాంతుల చేత, రాక్షసులు ధరించినటువంటి భూషణముల మీద నుంచి వస్తున్నటువంటి కాంతుల చేత, అలాగే స్వాభిశ్చ సర్వశః వారి దేహానికి ఉన్నటువంటి సహజమైనటువంటి కాంతుల చేత ఆ ఆకాశం అంతా కూడా, వ్యోమ ఆకాశం అంతా కూడా సప్రభం చక్రు వెలుగులతో నిండిపోయిందట ఆ ప్రదేశం అంతా కూడా. సరే, హరయశ్చ అగ్నిభిः సహ వీటితోటి కాగడాలు పట్టుకున్నటువంటి వానరముల యొక్క కాంతులు కూడా ఉన్నాయి. ఆ కాంతులు ఈ కాంతులు నిండిపోయి మొత్తం ఆకాశం అంతా కూడా వెలుగులతో నిండిపోయింది. తత్ర తారాధిపస్యాభా తారాగణ తారాణాంభా తథైవ చ తయోరాభరణాభా చ జ్వలితాద్యౌః అభాసయత్ యామభాసయత్. అక్కడ తారాధిపస్య అభాః తారాణం భా, చంద్రుని యొక్క వెలుగు, తారాధిపుడైనటువంటి చంద్రుని యొక్క వెలుగు, అలాగే తారల యొక్క వెలుగులు, ఈ వెలుగులతో పాటు వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాల నుంచి వస్తున్నటువంటి వెలుగులు, వీటితోటి ఆకాశం అంతా ప్రజ్వలిస్తూ కాంతితో నిండిపోయింది ఆకాశం అంతా కూడా. చంద్రాభా భూషణాభా చ గ్రహాణాం జ్వలితా చ భా హరిరాక్షస సైన్యాని రాజయామాస సర్వతః. చంద్రాభా చంద్రుని యొక్క కాంతి, భూషణాభా వారు ధరించినటువంటి భూషణముల యొక్క కాంతి, అలాగే గ్రహాణం జ్వలితా చ భా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి ఆ యుద్ధం, పెద్ద యుద్ధం జరిగే ముందు అనేకమైనటువంటి ప్రకృతిలో సంభవిస్తాయి. మనం ఇదివరకు చెప్పుకున్నాం శకునములు. అలాగే మండిపోతున్నటువంటి గ్రహాల యొక్క కాంతులు ఉన్నాయి. అవి హరి రాక్షస సైన్యాని భ్రాజయామాస సర్వతః. మొత్తానికి ఈ వానర రాక్షస సైన్యములు అందరికీ కనబడిపోతూ ఉన్నారు. ఎవడు వానరుడు ఎవడు రాక్షసుడు తెలిసిపోతూ ఉన్నది. ఎంతమంది వాడు ఉన్నారు, ఎంతమంది వీళ్ళు ఉన్నారు చూడగలుగుతున్నారు. అర్ధరాత్రి కటిక చీకట్లో తెలవారుతూ ఇంకా తెల్లవారలేదు. ఆ చీకట్లో కనపడడానికి కారణం ఏమిటి అంటే ఇంత కాంతి, ఇన్ని రకాల కాంతి వస్తుంది. చంద్రకాంతి, తారల కాంతి, ఆభరణాల కాంతి, వారి చేతిలో కాగడాల కాంతి, వానరముల కాంతి, వీళ్ళు వేసుకున్న సువర్ణ ఆభరణముల కాంతి, ఆ ప్రజ్వలిస్తున్నటువంటి ఆయుధాల కాంతి, మొత్తం అంతా కాంతి. ఆ కాంతిలో వాడు యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాము, రామరావణ యుద్ధం పగలు లేదు, రాత్రి లేదు, నిమిషం కూడా ఆగలేదు. మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా జరుగుతున్నాయి. సంధ్య వారింది, ఇవాళ యుద్ధం ఆపేయాలి, ఇలాంటి నియమాలు లేవు ఆ రోజుల్లో. ఆ యుగం కాదు ఇది. మనకేదో భారత యుద్ధంలాగా జరిగింది అనుకోవడానికి. తత్ర చార్థ ప్రదీప్తానాం గృహాణాం సాగర పునః భాభిః సంసక్త సరిదశ్చ ఊర్మిః చలోర్మిః సుశుభే అధికం. అక్కడ చలోర్మిః చంచలమైనటువంటి కెరటములు కలిగినటువంటి, తరంగములు కలిగినటువంటి సాగరం ఏదైతే ఉందో, సముద్రం, అది అర్ధ ప్రదీప్తానాం గృహాణాం భాభిః. అప్పుడే వీళ్ళు లోపలికి జరపడిపోయి అంటించేశారు చాలా భవనాలన్నీ. సగం సగం కాలుతూ ఉన్నటువంటి రాక్షస భవనముల యొక్క కాంతులు ఆ సముద్రపు నీడలో ప్రతిఫలించి సముద్రం కూడా వెలిగిపోతుంది. ఆ నీడ పడి, ఆ మంటల యొక్క నీడ పడి. సంసక్త సలిలః అధికం సుశుభే. వీటి మీద పడుతున్నటువంటి ఆ మండుతున్న భవనముల యొక్క కాంతులతోటి సముద్రం కూడా మండిపోతోందా, ఇక్కడి నుంచి కూడా కాంతి వస్తుందా అన్నట్లుగా వస్తూ ఉన్నది కాంతి. పతాక ధ్వజ సంయుక్తముత్తమాసి పరస్వధం భీమాశ్వరథమాతంగం నానాపత్తి సమాకులం దీప్తశూల గదా ఖడ్గప్రాసతోమర కార్ముకం తద్రాక్షసం బలం భీమం ఘోర విక్రమ పౌరుషం. మొత్తానికి ఘోరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ రాక్షసుల యొక్క బలం ఎలా ఉందంటే,
పతాకములు ధ్వజములతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి పరసధ్వజం పరస్వధం కత్తులు గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర. భీమ అశ్వరథ మాతంగం భయంకరమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అశ్వములు, ఏనుగులు. నానా పత్తి సమాకులం, పత్తి అంటే సేన అని అర్థం, సేనలో ఒక భాగానికి పత్తి అని పేరు. కాబట్టి అనేకమైనటువంటి గుల్మములు లేదా పత్తి భాగములు కలిగినటువంటి సేనతోటి దీప్త శూల గదా ఖడ్గ ప్రాస తోమర కార్ముకం, ఇవన్నీ ఆయుధాల పేర్లు, ఏవో రకాల పేర్లు ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా. వీటితోటి మిక్కిలి ఘోరంగా బలంగా పరాక్రమంతో ఉంది రాక్షస సేన. దదృశే జ్వలిత ప్రాసం కింకిణీ శతనాదితం హేమజాలాచిత భుజం వ్యావేష్టిత పరస్వధం వ్యాఘూర్ణిత మహాశస్త్రం బాణ సంయుక్త కార్ముకం గంధమాల్య మధుత్సేక సంమోదిత మహానిలం. మొత్తానికి అక్కడ వందల కొద్ది చిరు గంటల ధ్వనులు వినపడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గంటలంటే, గుర్రాలకి కట్టారండి, మెడలో ఏనుగులకు కట్టారండి, రథాల మీద ఉన్నాయండి చిన్న చిన్న గంటలు, ధ్వజాల మీద ఉన్నాయండి చిన్న చిన్న గంటలు, బాణాలు ధనుస్సులు అన్నిటికీ కూడా చిన్న చిన్న మొగ్గలు ఉంటాయండి. మొత్తానికి అలా రకరకాల కింకిణీ ధ్వని, చిన్న ధ్వని ఒకటి, ఈ గజ్జల గంటల ధ్వని ఒకటి వినపడుతున్నది. వాళ్ళ భుజాల మీద బంగారు అలంకారాలతో ఉన్నటువంటి ఆ రాక్షసులు కలిగినటువంటి సైన్యం మీద నుంచి వచ్చేటువంటి వాయువు, వాళ్ళు పూసుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలు అన్ని రాసుకుని ఉంటారు వాళ్ళు. భోగాలకి ఏం తక్కువ లేదనుకున్నాం కదా లంకానగరం. మరణించడానికి వెళ్లే ముందు కూడా వాళ్ళు ఒకసారి ఇలా సెంటు కొట్టుకుంటే కానీ బయటికి రారు కాబోదు, లేదా రాకపోతే ఎదుటివాడు భరించలేడు కాదు. మొత్తానికి అటువంటి సుగంధ ద్రవ్యాలు వాళ్ళు వాడి పుష్పమాలను వేసుకున్నారు. ఆ వాసనలు, అధికమైనటువంటి మద్యము యొక్క గంధం, బాగుగా సేవించి వచ్చినటువంటి ఆ ద్రవపదార్థముల యొక్క గంధం, ఇదంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. కొందరు రాక్షసులు గండ్రగొండలు ఇలా తిప్పుతూ వస్తూ ఉన్నారు, కొందరు మహాశస్త్రాలని కదులుస్తూ వస్తూ ఉన్నారు. అయితే కొందరు అయితే ధనుస్సుల మీదకి బాణాలు సంధించి ఏ క్షణంలో విడిచిపెట్టేస్తారో తెలియనట్టుగా భయపడుతూ వస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ విధంగా రాక్షసైన్యం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఘోరం సూరజనాకీర్ణం మహాంబుధర నిస్వనం తదృష్ట్వా బలమాయాతం రాక్షసానాం దురాసదం సంచచాల ప్లవంగానాం బలముచ్చైః నినాదచ. వీళ్ళకి పాపం ఇంత హడావిడేం లేదు వానరులు. వాళ్ళు ఏవో చెట్లు, కసకరలు, రాళ్ళు ఏవో పట్టుకుని తయారవుతున్నారు. వీళ్ళు ఇంత ఘోరమైనటువంటి మహాసూరుడితో కూడినటువంటి మహామేఘంలా ధ్వని చేస్తూ వస్తున్నటువంటి ఆ రాక్షస సేనాబలాన్ని చూసినటువంటి దురాసదం బలం, జయింప శక్యము కానటువంటి, వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి, వాళ్ళని ఓడించడానికి వీలు లేనటువంటి ఆ రాక్షస సేనని చూసి ఆ వానర సైన్యం మొత్తం కూడా లవంగానాం బలం ఉచ్చైః సంచచాల, ఉడికిపోయారట వానరులందరూ ఒక్కసారి. వాళ్ళు సంచచాల ఉచ్చైః ననాదచ, గట్టిగా కేకలు కూడా వేశారు వాళ్ళు. జివేనాప్లుత్య చ పునస్తద్బలం రక్షసాం మహతు అభ్యయాత్ ప్రత్యరి బలం పతంగా ఇవ పావకం. మిక్కిరి వేగంగా వచ్చేటువంటి ఆ రాక్షస సేన వానరుల మీదకి వచ్చి శీఘ్రంగా దూకుతూ వాళ్ళ మీదకి మిడతలన్నీ కలిసి అగ్నిహోత్రం మీదకి ఎలా వెళ్తాయో అలాగే రాక్షస సేన అంతా కూడా వానర సేన. మిడతలు ఎవరు, అగ్ని ఎవరు మనకి అర్థమయ్యేలానే చెప్పారు మహర్షి. మిడతలు అగ్ని మీదకి వచ్చినట్టుగా రాక్షస సేన వానర సేన మీద అగ్నిలా మండిపోతూ ఉన్నారు కోపంతో వానరులందరూ. మిడతల దండులో వచ్చింది రాక్షస సేన. మిడతలు చాలా ఉంటాయి, అగ్నిహోత్రం ఒకటి ఉండే చాలు. కాబట్టి అన్ని వేల మంది, అంతమంది సూర్యులు రాక్షసులు ఉన్నప్పటికీ కూడా ఈ వానరుల యొక్క అగ్ని ఒక్కటి సరిపోతుంది. తేషాం భుజ పరామర్శ వ్యామృష్ట పరిఘాసని రాక్షసానాం బలం శ్రేష్టం భూయః పరం అశోభత. ఆ రాక్షసుల యొక్క సేన ప్రకాశిస్తుంది. ఎలా ఉన్నదయ్యా అంటే వాళ్ళ భుజములకు చేకి రాసి ఆ ఆయుధాన్ని సానబెడుతున్నారు. గొడ్డలి పదును పోతే నేల మీద ఎక్కడో ఆకురాయి మీద అరగదీయ, వాళ్ళ భుజానికి రాసి దాన్ని అరగదీసి దాన్ని పదును చేస్తుంది. అంతటి కఠినమైనటువంటి చర్మాలు కలిగినటువంటి వాడు. కాబట్టి వాళ్ళ భుజ స్పర్శ చేతనే ఆయుధాలన్నీ శుభ్రం చేసుకోవడం, వాటిని సానబెట్టుకోవడం చేస్తున్నటువంటి పరిగలు
ఆ వజ్రాయుధములు ఇలాంటివన్నీ కలిగినటువంటి ఆ రాక్షస సైన్యం బాగా ప్రకాశిస్తూ వెనుకొస్తుంది. తత్రోన్మత్తా ఇవేత్పేతు హరయోధయుయుత్సవః తరుశైలైః అభిఘ్నంతో ముష్టిభిశ్చ నిశాచరాన్. పిడికిలతో గుద్దుతూ ఉన్నారట వానరులు ఆ రాక్షసుల్ని. తైలై అభిఘ్నంతః, తరువులతోటి, వృక్షములతోటి, శైలములతోటి కూడా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుయుత్సవః, యోద్ధుం ఇచ్ఛ యుయుత్స, యుద్ధం చేయాలి అనే కోరిక సంస్కృతంలో యుయుత్స అని పేరు. యుద్ధం చేసే కోరిక కలవాడికి యోద్ధుం ఇచ్చు యుయుత్సు, యుద్ధం చేసే కోరిక గలవాడు యుయుత్సు అనేటువంటి పేరు. కాబట్టి అందరూ యుయుత్సువులే, అందరూ యుద్ధం చేయాలని కోరికతోనే ఉన్నారు. సంతోషంగానే మంచి వేగంగానే వెళ్తూ ఉన్నారు ఈ వానరులు కూడా. తథైవాపతతాం తేషాం హరీనాం నిశితైః శరైః శిరాంసి సహసా జహ్రూ రాక్షసాః భీమ విక్రమాః. వాడి అయినటువంటి బాణాలు వేల కొద్దీ గుప్పిస్తూ వానరుల యొక్క శిరస్సును ఖండిస్తూ ఉన్నారట ఈ రాక్షసులందరూ కూడా. శిరాంసి సహసా జహ్రూ రాక్షసాః భీమ విక్రమాః. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులు బాణాలతోటి, వాడి అయినటువంటి బాణాలతోటి వానరుల యొక్క శిరస్సును ఖండిస్తూ ఉన్నారు. దశనైః హతకర్ణాశ్చ ముష్టిభిః భిన్నమస్తకాః శిలాప్రహార భగ్నాంగాః విచేరుః తత్ర రాక్షసాః. ఈ రాక్షసులు ఎలా మరణిస్తున్నారు? వాళ్ళు పళ్ళతోటి కొరికేస్తూ ఉన్నారట మీద పడి ఈ వానరులందరూ రాక్షసులు. కొంతమందికి చెవులు తెగిపోయి పడిపోతూ ఉన్నాయి, ఈ వానరులు కొరికి పడేస్తూ ఉన్నారు. కొంతమంది ముక్కులు తెగిపోతూ ఉన్నాయి. దశనైః హతకర్ణాశ్చ, పళ్ళతోటి కొరికేసినటువంటి చెవులు కలిగిన వాళ్ళే రక్తాలు కారుతూ ఈ పిడికిళ్లతోటి శిరస్సులను పగల కొడుతూ ఉన్నారు వాళ్ళు వానరులు, అంత బలంగా కొడుతూ ఉన్నారు. శిలాప్రహార భగ్నాంగా, శిలవులతోటి కొట్టడం వల్ల విరిగిపోయినటువంటి శరీర భాగములు కలిగిన వాళ్ళై అక్కడ రాక్షసులందరూ కూడా దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ వైపు. తథైవాప్యపరే తేషాం కపీనాం హసిభిశ్చితైః ప్రబలానభితో జగ్నుః ఘోర రూపాః నిశాచరాః. ఆ నిశాచరులందరూ కూడా ఘోర రూపమైనటువంటి మరికొందరు రాక్షసులు వాడి అయినటువంటి అసిభిః, కత్తులతోటి తేషాం ప్రవరాన్ అభితః జగ్నుః, ఆ వానర శ్రేష్ఠుల్ని అభితః మిక్కిరి జగ్నుః కొట్టారు. బాగా యుద్ధం చేసి వారిని చాలా హింసించారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాడి అయినటువంటి ఖడ్గాలతో. గ్రంథమన్యం జఘానాన్యః పాతయంతం అపాతయత్ గర్హమాణం జగర్హాన్యో దశంతం అపరో అదశత్. ఎవరికి ఎటువంటి శిక్ష వేయాలో శిక్ష వేయడానికి వస్తున్నాడో వాడికి ఎటువంటి శిక్ష విధిస్తూ ఉన్నారు వానరు. గ్రంథం అన్యం జఘాన అన్యః, చంపడానికి వచ్చిన వాడిని ఇంకో వానరుడు చంపేస్తున్నాడు. పాతయంతం అపాతయత్, కింద పడేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాక్షసుడిని వానరుడు ఇంకోడు కింద పడేస్తూ ఉన్నాడు. గర్హమాణం జగర్హాణ్యో, గట్టిగా అరుస్తూ తిరుగుతున్న వాడిని ఇంకోడు అంతకంటే గట్టిగా గొంతు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. దశంతం అపరో అదశత్, గట్టిగా కొరకడానికి వస్తున్నటువంటి రాక్షసుడిని ఇంకొకడు ఇంకా గట్టిగా కొరికి వాడిని హింసిస్తూ ఉన్నాడు. ఏ రకంగా ఎవరు ప్రయత్నం చేస్తున్నా వాడికి ఆ రకమైనటువంటి జవాబు ఇస్తూ ఉన్నారు వానరులు. దేహీత్యన్యో దదామీత్యపర పునః కిం క్లేశయసి తిష్ఠేతి తత్రాన్యోన్యం వభాషిరే. అరుచుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకడు. ఏమని? ఎరా పారిపోతావేరా, నిలబడి నీ సంగతి చూస్తా అని ఒకడు. నువ్వు పారిపోతున్నావే, నువ్వు నిలబడి కావలిస్తే నీ సంగతి నేను చూస్తా అని ఇంకొకడు. అలాగే దేహీత్యన్యో కొట్టు అంటున్నాడు. దదాత్యన్యో ఇగో కొడుతున్నాను అని ఒకడు దెబ్బ వేస్తున్నాడు. దదామీత్యపరః, ఇంకోడేమో నేను కొడుతున్నాను అంటూ కొడుతున్నాడు. వాడు కొట్టేస్తున్నాడు ఓయ్ అని చెప్పి ఇంకోటి అరుస్తూ ఉన్నాడు. ఎందుకురా అంత శ్రమ పడతావు యుద్ధం కోసం అని కొడుతున్నాడు. కిం క్లేశయసి, నీకు సంబంధం లేని యుద్ధంలో మీరందరూ ఎందుకు వచ్చారయ్యా? రాముడు రావణాసుడు తెలుసుకొని యుద్ధంలో వానరులారా మీకేమిటయ్యా సంబంధము? మీరెందుకు అనవసరంగా కష్టపడుతున్నారు అని కొందరు రాక్షసులు అంటూ ఉన్నారు. తిష్ఠేతి తత్ కిం క్లేశయసి తిష్ఠేత్రత్యాన్యోన్యం వభాషి, వాళ్ళు అడుగుతున్నారు.
రావణాసురుడు చేసినటువంటి తప్పు పనికి మీరందరూ మరణించవలసిన అవసరం ఏముందా, మీరందరూ ఎందుకు యుద్ధానికి వచ్చారు? కాబట్టి ఇలా ఒకళ్ళనొకళ్ళు మాటలతో తిట్టుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు. విప్రలంభిత శస్త్రంచ విముక్త కవచాయుధం సముద్యత మహాప్రాసం యష్టి శూలాసి సంకులం ప్రావర్తత మహారౌద్రం యుద్ధం వానర రక్షసాం. వానరులకి రాక్షసులకి ప్రావర్తత మహారౌద్రం యుద్ధం, మహారౌద్రమైనటువంటి యుద్ధం ఒకటి జరుగుతున్నది అక్కడ. ఎలా ఎంత భయంకరంగా జరుగుతుందంటే వాళ్ళు వేసేటువంటి బాణాలు గురి తప్పుతూ ఉన్నాయి. ఆవేశంలో బాణాలు వేస్తున్నారు. గురి కూడా లక్ష్యాన్ని కూడా జాగ్రత్తగా చూసి ఆ లక్ష్యాన్ని గురి చూసేటువంటి సమయం కూడా లేకుండా మీదకి వచ్చేస్తున్నారు వానరులు. అందుకని గురి చూడకుండా వేయడం వల్ల అనేకమైనటువంటి బాణాలు వ్యర్థమైపోతున్నాయి. వానరాలకి తగలటం లేదు, కింద మీద పడిపోతున్నాయి. కాబట్టి ఆ చాలా మంది రాక్షసులకి కవచాలన్నీ కూడా ఊడిపోయాయి, ఆయుధాలన్నీ జారిపోయాయి. బాగా చెయ్యి పైకెత్తి పట్టుకున్నటువంటి ఆయుధాలన్నీ కూడా అధికంగా వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉన్నారు. వానరాందశ సప్తేతి రాక్షసాః జఘ్నురాహవే రాక్షసాందశ సప్తేతి వానరాశ్చాభ్యపాతయం. ఒక్కొక్కసారి 7 మందిని 10 మందిని దశ సప్తేతి వానరాలు సంహరిస్తూ ఉన్నట్ట రాక్షసులు. వీళ్ళు కూడా రాక్షసాన్ దశ సప్తేతి, రాక్షసుల్ని కూడా వానరాలు 10 మందిని 7 మందిని ఒక్కొక్క దెబ్బని సంహరిస్తూ ఉన్నారు. విశ్రస్త కేశవసనం విముక్త కవచధ్వజం బలం రాక్షసమాలంబ్య వానరాహ పర్యవారయన్. మొత్తానికి అందరికీ జుట్లు ఊడిపోతూ ఉన్నాయి, చెరిగిపోతూ ఉన్నాయి జుట్లు, కవచాలు ఊడిపోయాయి, కొంతమందికి బట్టలు కూడా ఊడిపోతూ ఉన్నాయి ఆ పరుగులో, ఆ కొట్లాటలో. మొత్తానికి ఆ ధ్వజాలన్నీ పడిపోతున్నాయి. అటువంటి రాక్షస సైన్యాన్ని వానరులందరూ కలిసి చుట్టుముట్టారు. పెద్ద యుద్ధం చేసి ఇంకా అంతమొందించున్నారు. ప్రభృత్తే సంకులే తస్మిన్ ఘోరే వీరజనక్షయే అంగదః కంపనం వీరం ఆససాదరణోత్సుకః. పేర్లు చెప్పారు ఇందాక కొంతమందివి. ఆ పేర్లు చెప్పిన ప్రతి వారిని లేపారు ఒకళ్ళ తర్వాత. ఎలాగ సంహరించారు, ఎవరెవరిని సంహరించారు అది చెప్తున్నారు మహర్షి. కంపనుడు అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు. వాడి దగ్గరికి అంగదుడు అనేటువంటి ఆయన వెళ్ళాడు. అంగదః కంపనం వీరం ఆససాద రణోత్సుకః. రణోత్సుకుడైనటువంటి అంగదుడు ఆ వీరుడైనటువంటి ఆ కంపనుడి మీదకి వెళ్ళాడు. ప్రవృత్తే సంకులే తస్మిన్ ఘోరే వీరజనక్షయే. అనేక మంది రాక్షస వీరుడు మరణిస్తూ ఉన్నటువంటి ఆ యుద్ధంలో మహావీరుడైనటువంటి కంపనుడి దగ్గరికి రణోత్సుకుడైనటువంటి అంగదుడు వెళ్ళాడు. आहूय सोऽङ्गदं कोपात् ताडयामास वेगितः गदया कंपनपूर्वं सचचाल वृषाहतः. కంపనుడు అంగదుడు యుద్ధానికి రాగానే యుద్ధానికి ఆహ్వానించి పిలిచి కోపంతో గిరగిరగిరగిర తిప్పి తన చేతిలో ఉన్న గదతోటి అంగదుడిని కొట్టాడు. అంగదుడు గట్టి దెబ్బ తగిలి కింద పడిపోయాడు ఆ కంపనుడు కొట్టినటువంటి దెబ్బ. ససంజ్ఞాం ప్రాప్య తేజస్వి నిక్షేప శిఖరం గిరేః అద్వితశ్చ ప్రహారేణ కంపన పతితో భువి. కాసేపు తిరిగి తప్పిపోయినటువంటి అంగదుడు మళ్ళీ తేరుకున్న వెంటనే లేచి ఒక మహాపర్వతం యొక్క శిఖరాన్ని పెకలించి ఈ కంపనుడి మీదకి విసిరాడు. దాంతో కంపనుడు నేలపడ్డాడు. తతస్తు కంపనం దృష్ట్వా శోణితాక్షో హతం రణే రథేన అభ్యపతత్ క్షిప్రం తత్రాంగదం అభీతవత్. ఎప్పుడైతే కంపనుడు ఇలా పడి మరణించాడు అని చూశాడు, అంగదుని చేత సంహరించబడ్డాడు కంపనుడు అని చూశాడు, శోణితాక్షుడు అనేటువంటి వాడు ఒక రథం ఎక్కి ఏమీ భయం లేకుండా అంగదుడిని తరువుతూ అంగదుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. సో అంగదం నిశితై బాణై తథా వివ్యాధ వేగిత. మిక్కిలి వేగంగా అంగదుడి మీదకి అనేకమైనటువంటి బాణాలు కురిపించి అంగదుడిని హింసించాడు ఈ శోణితాక్షుడు. శరీరధారణై తీక్ష్ణై కాలాగ్ని సమ విగ్రహై. ఒక్కొక్కటి కాలాగ్నిలా ఉందట ఒక్కొక్క బాణం. అది శరీరధారణై తీక్ష్ణై, శరీరాన్ని చీల్చేస్తూ ఉందట ఒక్కొక్క బాణం వెళ్ళి అంగదుడు. అలా తగులుతూ ఉన్నాయి అంగదుడికి శరీరం మీద బాణాలు, తీక్ష్ణమైనటువంటి బాణాలు. క్షురక్షుర ప్రభారాత్ క్షురక్షుర
ప్రణారాచైః సదంతనైః శిలీముఖైః కర్ణిశల్య విపాఠైశ్చ బహుభిః నిశితైః శరైః. ఇవన్నీ బాణాల పేర్లు. రకరకాల బాణాలని అతగాడు విడిచిపెడుతున్నాడు. అవి కొన్ని క్షురములు, కొన్ని క్షురప్రములు, కొన్ని నారాచములు, కొన్ని వత్సదంతములు, కొన్ని శిలీముఖములు, కొన్ని కర్ణములు, కొన్ని శల్యములు, కొన్ని విపాఠములు. ఇవన్నీ బాణముల యొక్క ఆకారాన్ని బట్టి శిఖుర్భాగం ఎలా ఉందో అది ఆ త్రికోణాకారంగా ఉందా, అర్ధచంద్రాకారంగా ఉందా, ఎలా ఉంది, దాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి బాణాలు. అలాగా ఒక 7-8 రకాల బాణాలు, క్షురములు, క్షురప్రవరములు అంటూ ఒక నారాచములు, వత్సదంతములు, శిలీముఖములు, కర్ణములు, శల్యములు అనేటువంటి బాణములతోటి కొడుతూ ఉన్నాడు అంగదుడిని ఈ శోణితాక్షుడు. అంగద ప్రతివిద్ధాంగ వాలిపుత్ర ప్రతాపవాన్. వాలిపుత్రుడైనటువంటి మహాప్రతాపవంతుడైనటువంటి అంగదుడు తను రుగ్రం రథం బాణాన్ మమర్దతరసామని వెంటనే లేచాడు. మళ్ళీ బలం తెచ్చుకుని ఆ శోణితాక్షుని యొక్క రథాన్ని ముక్కలు చేశాడు. అశ్వాలని సంహరించాడు. తర్వాత భయంకరమైనటువంటి అతని చేతిలో ఉన్నటువంటి ధనుసుని విరిచేశాడు. అతని బాణాలన్నీ కూడా వెరగొట్టి కింద పడేశాడు. శోణితాక్ష తత క్షిప్రం అసిచర్మ సమాగదే. వాడు వెంటనే డాలు కత్తి తీసుకుని కిందకి దూకాడు. విరిగిపోయిన రథం నుంచి శోణితాక్షుడు ఉత్పపాత తథా కృత్తో వేగవాన్ అవిచారయన్. ముందు వెనకలు ఆలోచించకుండా అంగదుడి మీదకి ఉరికాడు. చేత్తో కత్తిని డాలుని పట్టుకుని శోణితాక్షుడు. తం క్షిప్రతరం ఆప్లుత్య. అతడు ఎంత వేగంగా దూకాడో క్షిప్రతరం అంతకంటే ఎక్కువ వేగంగా ముందుకు దూకాడు అంగదుడు. పరామృశ్యాంగదో బలీకరేణ తస్య తం ఖడ్గం సమాఛిద్య ననాదచ. గట్టిగా చేత్తో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని తన అరచేత్తో పట్టుకుని లాక్కుని దాన్ని 2 ముక్కలు చేసి విరగొట్టి పడేశాడు అంగదుడు శోణితాక్షుడు యొక్క సమాఛిద్య. ఖడ్గం సమాఛిద్య. ఖడ్గాన్ని 2 ముక్కలు చేసి పడేసి ననాదచ గట్టిగా ఒక జయధ్వానం కూడా చేశాడు అంగదుడు. తస్యాం సఫలకే ఖడ్గం నిచఖాన తతోంగదః యజ్ఞోపవీతవచ్చైనం చిచ్ఛేదక పికుంజరః. ఖడ్గం సమాఛిద్య. అతని చేతిలోని ఖడ్గాన్ని లాగేసుకుని దాంతో యజ్ఞోపవీతం వేసుకుంటే ఎలాగ గీత పడుతుందో అలా గీసేసట్టు అతని వక్షస్థలం. అంటే ఎడం భుజం నుంచి కుడి తొడవైపుకి 2 ముక్కలుగా నరికేశాడు దేహాన్ని అంగదుడు, ఆ శోణితాక్షుడి యొక్క దేహాన్ని. తం ప్రగృహ్య మహాఖడ్గం నినద్య పునః పునః వాలిపుత్రో అభిదుద్రావారణ శీర్షం పరానరీం. ఇది కొత్త వ్యవహారం. ఎప్పుడు ఈ ఖడ్గములు అవి వాడడం తెలియదు. తెలియకపోయేటప్పుడు ఏమవుతుందంటే మాటికి వాడాలనిపిస్తుంది. ఆ ఖడ్గాన్ని గిరిగిరా తిప్పుతూ అంగదుడు ఏదో భలే ఉంది అనుకుని దాంతో యుద్ధ భూమిలోకి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ప్రగృహ్య మహాఖడ్గం నినద్యచ పునః పునః. గట్టిగా ధ్వని చేస్తూ జయధ్వానాలు చేస్తూ వాలిపుత్ర అభిదుద్రావ రణశీర్షం పరాన్ అరీన్. బాగా శత్రువు సమూహం యొక్క సేన మధ్యలోకి ఈ ఖడ్గాన్ని ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు అంగదుడు. ప్రజంఘ సహితో వీరో యూపాక్షస్తు తతో బలి రథేన అభియయౌ క్రుద్ధో వాలిపుత్రం మహాబలం. మహాబలవంతుడు మహావీరుడు అయినటువంటి యూపాక్షుడు అనేటువంటి వాడు ఆ యూపాక్షుడు ప్రజంఘ సహిత, ప్రజంఘుడు అనేటువంటి వాటితో కూడా కలిసి క్రుద్ధ మహాకోపంతో గొప్ప బలం కలిగినటువంటి వాలిపుత్రుడైనటువంటి అంగదుడి మీదకి వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ప్రజంఘుడు యూపాక్షుడు వీరిద్దరూ కూడా వాలిపుత్రుడి మీదకి వచ్చారు. ఎప్పుడైతే శోణితాక్షుడు మరణించాడు. ఆయసీంతు గదాం గృహ్య సవీరః కనకాంగదః శోణితాక్షః సమాశ్వేశ్య తమేవానుపపాతః. ఆయసీంతు గదాం గృహ్య. ఆయసీం గదాం. ఆయసీ అంటే ఇనుముతో చేయబడినటువంటి ఒక గద. అంటే మనకి క్యాస్ట్ ఐరన్తో చేసినటువంటి ఒక మహా మరువైనటువంటి గద అనమాట. ఆయసీంతు గదాం గృహ్య సవీరః కనకాంగదః. బంగారు ఆభరణములు బాహువులకు కలిగినటువంటి అతడు
శోణితాః సమాశ్వస్య పయసీం గదాం గృహ్య తమేవ అనుపపాతః. మొత్తానికి ఇంకా మరణించలేదు. ఘాటు పడినప్పటికీ కూడా శోణితాక్షుడు అతడు నెమ్మదిగా తేరుకుని మూర్ఛ నుండి ఒక ఇనుప గదని తీసుకుని అంగదుడి మీదకి మళ్ళీ యుద్ధానికి లేచి వచ్చాడు. ప్రజఘస్తు మహావీరో యూపాక్ష సహితో బలి గదయా అభియయౌ క్రుద్ధో వారి పుత్రం మహాబలం. దెబ్బతిన్నటువంటి శోణితాక్షుడితో పాటు ఆ యూపాక్షుడు అలాగే ప్రజంఘుడు వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి ఒకేసారి అంగదుడి మీదకి వచ్చారు వాలిపుత్రుడు. తయోర్మధ్యే కపి శ్రేష్ఠ శోణితాక్ష ప్రజంఘయో విశాఖయోర్మధ్యగతః పూర్ణచంద్ర ఇవా బభౌ. ఆ శోణితాక్షుడు ప్రజంఘుడు యూపాక్షుడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంగదుడు విశాఖ నక్షత్రముల మధ్య ఉన్నటువంటి చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉన్నారట. విశాఖ నక్షత్రయుతుడైనటువంటి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నారట. అంటే మినుకు మినుకుమంటే ఉంటాయి చిన్న చిన్నవి, మధ్యలో వెలిగిపోతూ చంద్రుడు ఉంటాడు. అంటే వారికన్నా కూడా దివ్యంగా ప్రకాశిస్తూ అంగదుడు వారి మధ్య నిలబడ్డాడు. అంగదం పరిరక్షంతౌ మైందోద్విదయేవ చ తస్య తస్థతురభ్యాసే పరస్పర దిదృక్షయా. దూరం నుంచి చూశారు మైంద ద్విముదులు ఇద్దరు. వాళ్ళిద్దరూ కమల పిల్లలు, అశ్విని దేవతల అంశంలో పుట్టినటువంటి వారు. వాళ్ళిద్దరూ కూడా చూసి వెంటనే మన రాజకుమారుడు అయినటువంటి అంగదుడికి ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాడు అని తెలుసుకుని వెంటనే పరుగు పరుగున అంగదం పరిరక్షంతౌ, అంగదుడిని రక్షించుకోవడం కోసం రక్షిస్తూ వాళ్ళిద్దరూ ఆయనకి దగ్గరగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురయ్యారు, వీళ్ళు ముగ్గురయ్యారు. మొత్తానికి యుద్ధానికి ఎవరితో యుద్ధం చేయాలని చూస్తూ వాళ్ళు కూడా అంగదుడి దగ్గరికి వచ్చారు. అభిపేతు మహాకాయాః ప్రతియత్తా మహాబలాః రాక్షసాః వానరాన్ రోషాత్ అసిబాణ గదాధరాః. దానికి పెద్ద పెద్ద శరీరములు కలిగినటువంటి గొప్ప బలం కలిగినటువంటి ఈ రాక్షసులందరూ కూడా ఆ ఖడ్గాలని బాణాన్ని గదల్ని ధరించి సన్నద్ధమలై సిద్ధం పడి బాగా ప్రయత్నంతో కోపంతో వానరుల్ని ఎదిరిస్తూ ఉన్నారు ఈ మైంద ద్యూదుల్ని అంగదుడు. త్రయాణం వానరేంద్రాణం, ముగ్గురు వానరులు అయ్యారుగా, మైంద ద్యూదులు అంగదుడు. త్రిభిః రాక్షస పుంగవై, శోణితాక్షుడు యూపాక్షుడు ప్రజంఘుడు, ఈ ముగ్గురు రాక్షసులు. సంసక్తానాం మహద్యుద్ధం అభవత్ రోమహర్షణం. మొత్తం ఈ మూడు జంటల మధ్య విపరీతమైనటువంటి ఒళ్ళు గగుర్పొడిచేటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. కేతు వృక్షాన్ సమాదాయ సంప్రతిక్షుపురాహవే. వాళ్ళు ఎంతసేపు పరిగెట్టుకుని వెళ్ళడం, వృక్షాన్ని ప్రకటించుకుని రావడం, దాంతో కొట్టడానికి ప్రయత్నం చేయడం ఇవి చేస్తూ ఉన్నారు వానరులు. ఖడ్గేన ప్రతిక్షేపతాన్ ప్రజంఘో మహాబలః. మహాబలుడైనటువంటి ప్రజంఘుడు ఏ వృక్షాన్ని తెచ్చినా కూడా దాని కత్తితోటి ముక్కలు తునాతునకలు చేసి దాన్ని విరగొడుతున్నారు. రథాన్ అశ్వాన్ ద్రుమాన్ శైలాన్ ప్రతిచిక్షుపురాహవే సర్వౌఘైః ప్రతిచిచ్ఛేద తాని యూపాక్షో మహాబలః. ఆ వానరుడు వీళ్ళు ఎక్కినటువంటి రథాల మీదకి మరణించినటువంటి ఆ గుర్రాల మీదకి కూడా పెద్ద పెద్ద వృక్షాలని పెద్ద పెద్ద పర్వతాలని విసురుతూ ఉంటే అవి మరణిస్తూ ఉన్నాయి. మహాబలశాలి అయినటువంటి యూపాక్షుడు వాటికి తగలకుండా ఈ దారిలోనే ఈ శిలలని వృక్షాలని కూడా ఆపుతూ ఉన్నాడు. పృష్టాన్ వివిధమైందాభ్యాం ద్రుమానుత్పాట్య వీర్యవాన్ బభంజ గదయా మధ్యే శోణితాక్ష ప్రతాపవాన్. మొత్తానికి వివిధమైందులిద్దరూ పకలించి విసురుతూ ఉన్నటువంటి వృక్షాలని విక్రీ పరాక్రమంతుడు ప్రతాపవంతుడు అయినటువంటి శోణితాక్షుడు తన గదతోటి ఆపుతూ ఉన్నాడు. వాటిని వెనక్కి వెళ్ళిపోయేలా కొడుతూ ఉన్నాడు. సుమారుగా ఒక క్రికెట్ మ్యాచ్ లో ఉన్నది. వాడు వృక్షం వేయడం, వీడు గదతో దూరంగా వాటిని చూస్తూ ఉన్నాడు. ఉద్యమ్య విపులం ఖడ్గం పరమర్మ విదారణం ప్రజంఘో వాలి పుత్రాయ అభితుద్రావ విగితః. ఈ ప్రజంఘుడు అనేటువంటి రాక్షసుడు మర్మస్థానాన్ని చీల్చేటువంటి, మర్మం ఎరిగి కొట్టేటువంటి, దెబ్బ కొట్టేటువంటి పెద్ద పెద్ద ఒక ఖడ్గాన్ని ఎత్తి అంగదుడి మీదకి మిక్కిలి వేగంగా వెళ్ళాడు అంగదుడిని సంహరించడం కోసం. అభ్యాసగతం దృష్ట్వా, బాగా దగ్గరకు వచ్చేసాడు అంగదుడికి. అభ్యాసగతం, అభ్యాసం అంటే సమీపం, చాలా సమీప గతుడైనటువంటి అతన్ని చూసి
వానరేంద్రో మహాబలుడైనటువంటి అంగదుడు ఆజఘాన అశ్వకర్ణేన ద్రుమేణ అతి బలస్తదా. అశ్వకర్ణ వృక్షం అంటే చాలా పెద్ద కాండం కలిగినటువంటి వృక్షం కాబోలు. మొత్తం అటువంటి అశ్వకర్ణ వృక్షంతో జఘాన అతన్ని కొట్టాడు. బాగా దగ్గరికి వచ్చేసినటువంటి ప్రజంఘుణ్ణి ఆ అంగదుడు. బాహుంచాస్య సవిస్త్రింశం ఆజఘాన సముష్టినా వాలిపుత్రస్య ఘాతేన సపపాత క్షితావసి. మొత్తానికి అతడు వేసినటువంటి ఖడ్గంతో కూడినటువంటి చెయ్యి పైకెత్తినటువంటి ఆ బాహు, ఖడ్గం పైకెత్తి అతన్ని కొట్టడానికి వస్తున్నటువంటి బాహు ఏదైతే ఉందో ఆ ప్రజంఘుడిది, దాన్ని మూలంలో పిడికిలతోటి కొట్టాడు. ఆ బాహు మూలంలో వాలిపుత్రుడైనటువంటి అంగదుడు. ఆ దెబ్బతోటి చేతిలో ఉన్నటువంటి ఖడ్గం జారి నేల మీద పడింది. తొల్లుకుంటూ వెళ్ళి ఆ ప్రజంఘుడు నేల మీద పడిపోయాడు. తం దృష్ట్వా పతితం భూమౌ ఖడ్గం ముసల సంనిభం ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబలః. ఖడ్గం ఎంత పెద్దది అంటే అది ముసలంలో ఉంది. ముసలం అంటే మనకి రోకలి ఎంత పెద్ద ఉంటుందో అంతటి ఖడ్గం అనమాట. అటువంటి ఖడ్గాన్ని పట్టుకు యుద్ధం చేస్తున్నాడు వాడు ఆ ప్రజంగుడు. మొత్తానికి వాడి నేల మీద పడగానే ఆ రోకలి బాండంత ఉన్నటువంటి ఆ ఖడ్గం నేల మీద పడగానే తన ముష్టిం సంవర్తయామాస, తన వజ్రాయుధం లాంటి దాని పిడికిల్ని సంవర్తయామాస బిగించాడట అంగదుడు. సలలాటే మహావీర్యం అంగదం వానరర్షభం ఆజఘాన మహాతేజాః సముహూర్తం చాలః. ఎప్పుడైతే ఖడ్గం చేతిలో పడిపోయిందో ఈ శోణిత ప్రజంఘుడు అన్నవాడు తన ముష్టిని బిగించాడు. అంగదుడు కాదు బిగించాడు, ముష్టిని అంగదుడు కాదు బిగించాడు, ప్రజంఘుడు బిగించాడు. బిగించి ఆ వాలిపుత్రుడైనటువంటి అంగదుని యొక్క లలాటు భాగమునందు సలలాటే మహావీర్యం అంగదం వానరర్షభం ఆజఘాన, వీటిని బిగించి ఒక దెబ్బ లలాటం మీద కొట్టాడు అంగదుడికి. సముహూర్తం చాలః, చెల్లించిపోయాడు అంగదుడు ఆ దెబ్బకి. సంజ్ఞాం ప్రాప్య తేజస్వి, మళ్ళీ ఒకసారి తెలివి తెచ్చుకున్నాడు అంగదుడు. వాలిపుత్ర ప్రతాపవంతుడైనటువంటి వాలిపుత్రుడు మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడు. ప్రజంగస్య శిరః కాయాత్ పాతయామాస ముష్టినా. మొత్తానికి ప్రజంఘుడి యొక్క శిరస్సు దేహం నుంచి కింద పడేలాగా తన ముష్టిఘాతంతో ఒకటి ఆ మెడ మీద కొట్టాడు. దాంతో సయూపాక్షో అశ్రుపూర్ణాక్ష. మొత్తానికి ఈ ప్రజంఘుని యొక్క పని పూర్తి చేశాడు అంగదుడు. ప్రజంఘుడు మరణించడం చూశాడు యూపాక్ష అశ్రుపూర్ణాక్ష. యూపాక్షుడు కళ్ళలో నీరు తిరిగింది. పితృవ్యే నిహతేరణే, తన చిన్నతండ్రి అయినటువంటి ఈ ప్రజంగుడు మరణించడం చూసి యూపాక్షుడు అవరుహ్య రథాత్ క్షిప్రం క్షీణేషు ఖడ్గమాదదే. చూస్తే బాణాలన్నీ అయిపోయాయి కాబట్టి వెంటనే యూపాక్షుడు ఖడ్గాని చేతితో తీసుకుని రథం నుంచి నేల మీదకు దూకాడు. తమాపతంతం సంప్రేక్ష్య యూపాక్షం ద్వివిధ త్వరం. అలాగే చేతితో ఖడ్గం తీసుకుని మీదకు ఉరుకుతున్నటువంటి యూపాక్షుణ్ణి చూసి ద్వివిధుడు ఆజఘాన ఉరసి క్రుద్ధః జగ్రాహ చ బలాద్బలి. వీరికి పరిగెత్తు వస్తున్నటువంటి ఆ యూపాక్షుని చూసి ద్వివిధుడు వక్షస్థలమందు ఆజఘాన పిడికిలితోటి ఒక గుద్దాడు. గృహీతం భ్రాతరం దృష్ట్వా శోణితాక్షో మహాబలం ఆజఘాన మహాతేజాః వక్షసి ద్విధం తతః. ఇంతలో మళ్ళీ లేచినటువంటి శోణితాక్షుడు తన యొక్క సోదరుడైనటువంటి యూపాక్షుడు దెబ్బతిన్నాడు ఈ ద్విధుని చేతిలో అని తెలిసి ద్విధుని యొక్క వక్షస్థలం మీద అతడు కొట్టాడు. సతతో అభిహతస్తేన చచారస మహాబలః ఉద్యతాంచ పునస్తస్య జ్వహార ద్వివిధో గదాం. శోణితాక్షుడు అలా కొట్టగానే మహాబలవంతుడైనటువంటి ద్వివిధుడు నేల మీద పడ్డాడు. మళ్ళీ అతడు గదని ఎత్తి మీదకి వస్తుంటే చేతిలోంచి ఆ గదను లాక్కున్నాడు ద్వివిధుడు. ఏతస్మిన్నంతరే మైందో
వివిధాభ్యాసమాగమత్ యూపాక్షం తాడయామాస తలేన ఉరసి వీర్యవాన్. మొత్తానికి ఎప్పుడైతే ద్యూదుడు ఇలా పడిపోయాడో మైందుడు చూశాడు. తన సోదరుడైనటువంటి ద్యూదుడు మీదకి గదను ఎత్తుకుని వీడు వస్తున్నాడు అని చూడగానే యూపాక్షుణ్ణి ఉరసి తాడయామాస తలేన తన అరచేతితోటి వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడు యూపాక్షుణ్ణి. తౌ శోణితాక్షయూపాక్షౌ ప్లవంగాభ్యాంతరస్వినౌ చక్రతుః సమరే తీవ్రం ఆకర్షోత్పాటనం భృశం. మొత్తానికి శోణితాక్షయూపాక్షులు ఇద్దరు కూడా యుద్ధంలో మైంద ద్యూదులతోటి తీవ్రమైనటువంటి పెనుగులాట జరిగింది. వారి మధ్యలో తీవ్రమైనటువంటి యుద్ధం ఒకటి జరిగింది. వివిధ శోణితాక్షంతు విదదార నఖైర్ముఖే. ద్యూదుడు శోణితాక్షుని ముఖమంతా చీరేశాడట తన వాడి అయినటువంటి గోళ్ళతోటి. నిష్పిపేష చ వీర్యేణ క్షితావా విద్య వీర్యవాన్. మొత్తానికి నేల మీద పడేసి అతన్ని బాగా నలగొట్టాడు. నిష్పిపేష చూర్ణం చేసేసాడు, పచ్చడి చేసేసాడు. యూపాక్షమభిసంకృప్తో మైందో వానర పుంగవః. శోణితాక్షుడు ఆ రకంగా ద్యూదుడి చేతిలో దెబ్బతిన్నాడు. యూపాక్షుడు అభిసంక్రుద్ధః మైందో వానర పుంగవః పీడయామాస బాహుభ్యాం పపాత సహతః క్షితౌ. దగ్గరగా తీసుకుని ఆ యూపాక్షుణ్ణి మైందుడు తన బాహువుల మధ్యలో పెట్టి గట్టిగా నలిపేశాడు. వాడు ఆ బాహువుల మధ్యలోనే ప్రాణాలు కోల్పోయి నేలలో కొరిగిపోయాడు యూపాక్షుడు. మొత్తానికి శోణితాక్షుడు అయిపోయింది, యూపాక్షుడు కూడా అయిపోయింది. అలా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ చేతిలో మరణించడం మనకు వర్ణిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. హతప్రవీరాః వ్యథితాః రాక్షసేంద్రచమూస్తథా. ఎప్పుడైతే మహావీరులందరూ ఈ రకంగా పేరుకున్న వారందరూ మరణిస్తూ ఉన్నారో వీళ్ళ చేతుల్లో ఆ రాక్షస సేన అంతా కూడా జగామ అభిముఖీ సాతు కుంభకర్ణాత్మజోయుతః యతః. కుంభకర్ణుడి యొక్క కుమారుడైనటువంటి కుంభుడు నికుంభుడు అని ఇద్దరు ఉన్నారనుకున్నాం. వాళ్ళిద్దరూ ఎక్కడ యుద్ధం చేస్తున్నారో అక్కడికి ఈ రాక్షసేనంతా వారి వెనక్కి వెళ్ళారు. రక్షించండి మహాప్రభు, మీతో వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పటికే మరణించారు. ఆపతంతించ వేగేన కుంభః తాం సంత్వయచ్చము అధోత్కృష్టం మహావీరైః లబ్ధలక్షైః ప్లవంగమైః. అలా మిక్కిలి వేగంగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడుగుతూ ఉన్నటువంటి ఆ వానర సేనని కుంభుడు సాంత్వయామాస, ఓదార్చాడట. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, మీకు ఎందుకు కంగారు పడకండి అనేటువంటి మాట చెప్పి అధోత్కృష్టం మహావీర్యైః లబ్ధలక్షైః ప్లవంగమైః నిపాతిత మహావీరాన్ దృష్ట్వా రక్షశ్చమూ తదా కుంభః ప్రచక్రే తేజస్వీ రణే కర్మసు దుష్కరం. మొత్తానికి ఇంతమంది మహావీరుల్ని వీళ్ళు సంహరించేశారు అనేటువంటి కోపంతో కుంభుడు తన దగ్గరికి శీఘ్రంగా పరిగెట్టుకుంటూ వస్తున్న రాక్షసేనకి ఓదార్చి ఒక ఇతరులు ఎవ్వరూ చేయజాలని గొప్ప యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడుతూ తాను ముందుకు దూకాడు. స ధన్వినాం శ్రేష్ఠః ప్రగృహ్య సుసమాహితః. జాగ్రత్తగా ఆనుపాను చూసుకుంటూ ధనుర్ధారులలోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ధనుస్సును కలిగినటువంటి ఆ కుంభుడు ముమోచ ఆశీవిష ప్రఖ్యాన్ శనాన్ దేహ విదారణాన్. దేహాన్ని చీల్చివేసేటువంటి మిక్కిలి వాడి అయినటువంటి సర్పము యొక్క విషము వంటి విషము చిగురు భాగంలో కలిగినటువంటి బాణాన్ని వాళ్ళ మీదకి విడిచిపెట్టాడు వానరుల మీద. తస్య తత్సుశుభే భూయః సశరం ధనురుత్తమం విద్యుదైరావతార్చిష్మత్ ద్వితీయేంద్ర ధనుర్యథా. ఈ బాణాన్ని సంధించి ధనుషుని పట్టుకున్నటువంటి ఆ కుంభుడు అలా నిలబడగానే ఎంత బాగా ప్రకాశిస్తూ ఉన్నదంటే ఆ ధనుస్సు కాంతితో కూడి ఐరావతం మీద ఎక్కినటువంటి ఇంద్రుడు పట్టుకున్నటువంటి ధనుస్సా అన్నట్లుగా ఉందట. అంటే అంత అలా వెలిగిపోతూ అంతటి పరాక్రమంతో విద్యుత్ ఐరావతార్చిష్మత్, మెరుపుకి బాగా అందంగా మెరుపుతుంది అంటే ఇంద్రధనుస్సునే చెప్తాం. కాబట్టి చేతిలో అతడికి ఉన్నది మామూలు ధనుస్సా ఇంద్రుడి యొక్క ధనుస్సా అని చెప్పి ఐరావతం అంటే ఇంద్రుడి యొక్క ఏనుగే కాదు, ఇంద్రుడి యొక్క ధనుస్సుకి కూడా ఐరావతం అనేటువంటి పేరు.
అది ఇలా వంకరగా అర్ధచంద్రాకారంలో ఉండదు, చిన్నగా నిటారుగా ఉంటుంది కదా ఏం ధనుస్సు తెలియదు మొత్తానికి. అటువంటి ధనుస్సు వాడతాడు ఇంద్రుడు. దానికి కూడా ఐరావతము అనేటువంటి పేరు. ఐరావతముతో సమానమైనటువంటి ధనుస్సు అంటే ఇంద్రుడి యొక్క ధనుస్సు అయినటువంటి ఐరావత ధనుస్సుతో సమానమైనటువంటి ధనుస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నాడు కుంభుడు. ఆకర్ణ కృష్ణముక్తేన జఘాన ద్యూతం తదా తేన హాటక పుంఖేన పత్రినా పత్రవాసస. దానికి బంగారపు చిగురు భాగం కలిగినటువంటి ఒక ఒక బాణాన్ని తీసుకుని ఆకర్ణాంతము కూడా లాగి ద్యూతుడిని ఆ బాణంతో కొట్టాడు కుంభుడు. సహసాభిహతస్తేన విప్రముక్త పదస్ఫురన్ నిపపాత త్రికూటాభో విహ్వలన్ ప్లవగోత్తమ. ఆ బాణం ఎప్పుడైతే ద్యూతుడి మీదకి వచ్చిందో అది తగలగానే హఠాత్తుగా బాణం దెబ్బతినటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి ద్యూతుడు అతడు బాగా కదిలిపోయి వ్యాకులమై భూకంపం వచ్చినప్పుడు పడిపోయినటువంటి త్రికూట పర్వత శిఖరం లాగా అతడు నేల మీద పడ్డాడు. చూశాడు మైందుడు. మైందస్తు భ్రాతరం తత్ర భగ్నం దృష్ట్వా మహాహవి. తన సోదరుడైనటువంటి ద్యూతుడు నేల కూలాడు, నేల మీద పడిపోయాడు అని చూసినటువంటి మైందుడు అభితుద్రావేగేన ప్రగృహ్య విపులాం శిలాం. చాలా పెద్ద శిలను హృదయాన్ని మోసుకుంటూ విక్రీ వేగంగా పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు. తాం శిలాంతు ప్రతిచిక్షేప రాక్షసాయ మహాబల విభేద తాం శిలాం కుంభ ప్రసన్నై పంచభిస్సరై. ఎప్పుడైతే ఇంత పెద్ద శిలని మీదకి విసిరాడో కుంభుడు చూసి దాన్ని తన బాణాలతోటి తునాతునకలయ్యేటట్లుగా ఆ మహాశిల తనకి తగలకుండా తప్పించుకున్నాడు కుంభుడు. సంధాయ చాన్యం సుముఖం శరం ఆసీ విషోపమం ఆజఘాన మహాతేజాహ వక్షసి వివిధాగ్రజం. వివిధుని యొక్క సోదరుడైనటువంటి మైంద్రుణ్ణి చాలా భయంకరమైనటువంటి ఒక బాణంతో ఈ కుంభుడు కొట్టాడు. సతుతేన ప్రహారేణ మైందో వానరయూధపః మర్మణి అభిహతస్తేన పపాత భువి మూర్ఛిత. మర్మస్థానంలో ఎప్పుడైతే ఈ బాణం తగిలిందో కుంభుడు వేసిన బాణం మైందుడు పపాత నేల మీద పడ్డాడు. భూమి మూర్ఛిత మూర్ఛపోయి నేల మీద పడ్డాడు మైందుడు. అలాగే ద్వివిధుడు మైందుడు ఇద్దరు కూడా చాలా గట్టిగా దెబ్బలు తిన్నారు. అంగదో మాతులవు దృష్ట్వా. అంగదుని యొక్క మాతులవు మేనమామ అంటారు వాడిద్దరు. అంగదుని అంటే వాలి యొక్క భార్య అయినటువంటి తారాదేవి యొక్క తమ్ముళ్ళు వీళ్ళిద్దరు, మైంద ద్వివిధులు ఇద్దరు. కాబట్టి అంగదుడికి మేనమామలు అవుతారు. అంగదో మాతులౌ దృష్ట్వా మధితౌతు మహాబలో. తన మేనమామలిద్దరు కూడా నేలపడ్డారు, మైంద ద్వివిధులు ఈ కుంభుడి చేత దెబ్బతిని అని చూసినటువంటి అంగదుడు అభిదుద్రేవ వేగేన కుంభముద్యత కార్ముకం. ధనుసు చేత్తో పట్టుకుని నిలబడినటువంటి ఆ కుంభుడి దగ్గరికి మిక్కిలి వేగంతో పరుగు పరుగున వచ్చాడు అంగదు. తమాపతంతం దివ్యాధ కుంభ పంచభిరాయసై. 5 వాడి అయిన బాణాలతోటి అంగదుడిని కొట్టాడు కుంభుడు. త్రిభిశ్చాన్యై సితై బాణై మాతంగ వివతోమరై. ఏనుగుని కొట్టడానికి అంకుశం లాంటివి వాడతారు, తోమరము అంటారు. అలాగా ఏనుగు మీదకి తోమరాలతో ఏనుగుని తోమరంతో కొట్టినట్లుగా గదలాంటి ఆయుధము లేదా అంకుశం లాంటి వాడి అనేటువంటిదో కావచ్చు. మొత్తానికి ఏనుగుని ఆపడానికి వాడేటువంటి ఒక పరికరం. మొత్తానికి ఏనుగుల్ని తోమరాలతో కొట్టినట్లుగా ఒక 5 బాణాలతోటి వాడి అయిన మరో 3 బాణాలతోటి మొత్తం 8 బాణాలతో అంగదుడి మీద వేశాడు కుంభుడు. మైందుడు పడిపోయాడు, ద్వివిధుడు పడిపోయాడు. వాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి అంగదుడి మీద 8 బాణాలు గుర్తుపడ్డాయి. సో అంగదం బహుభిః బాణై. ఇంకా ఊరుకోలేదు. బహుభిః బాణై అనేకమైనటువంటి బాణాలతోటి కుంభ వివ్యాధ వీర్యవాన్. మహావీరుడైనటువంటి కుంభుడు అంగదుడిని అనేక బాణాలతో కొట్టాడు. అకుంఠధారై నిశితై తీక్ష్ణై కనకభూషణై. ఏమాత్రము కూడా వంకర లేనటువంటి కుంఠము లేనటువంటి వాడి అయినటువంటి బంగారు అలంకారం కలిగినటువంటి బాణాలతోటి, తీక్షణమైనటువంటి బాణాలతోటి అంగదుడిని కొడుతూ ఉన్నాడు. అంగదః ప్రతివిష్టాంగః వాలిపుత్రో న కంపతే.
శరీరంలోని ప్రతి భాగంలోని కూడా ఇతను కొట్టినటువంటి బాణాలు దిగిపోయినప్పటికీ కూడా అంగదః న కంపతే, మొదలు చలించలేదు. పాదపవర్షాణి తస్య మూర్ధ్నివ వర్ష. ఆశ్చర్యం! అంత దెబ్బలు తగిలినప్పటికీ కూడా వెళ్ళి అంగదుడు శిలాపాదప వర్షాణి, పాదపం అంటే చెట్టు, ఆ వృక్షములు శిలల యొక్క వర్షాన్ని కురిపించాడట ఆ కుంభుడి మీద. ప్రతిచ్ఛేదతాన్ సర్వాన్, వేసిన అన్ని శిలల్ని అన్ని వృక్షాన్ని కూడా ప్రతిచ్ఛేద మధ్యగా ఖండించాడు కుంభుడు. విభేద చ పునఃశిలాః, శిలలన్నీ పగల కొట్టేశాడు తన బాణాలతో. కుంభకర్ణాత్మజ శ్రీమాన్ వాలిపుత్ర సమీరితాన్, వాలిపుత్రుడు పోగు చేసుకుని వచ్చి విసురుతూ ఉన్నటువంటి సమస్త శిలలు, సమస్త వృక్షములు, వీటన్నిటినీ కూడా కుంభకర్ణాత్మజుడైనటువంటి ఆ కుంభుడు అడ్డం పగలగొట్టేశాడు. ఆపతంతం చ సంప్రేక్ష కుంభో వానరయూధపం భ్రువోర్వివ్యాధ బాణాభ్యాం ఉల్కాభ్యాం కుంజరం. కుంభుడు తన మీదకి వచ్చి పడుతూ ఉన్నటువంటి వానరసేనను చూసి, వానరసేన నాయకుడైనటువంటి అంగదుడిని చూసి, ఉల్కాభ్యాం కుంజరం, ఏనుగుని భయపెట్టాలంటే కొరివితో భయపెట్టచ్చు. కాగడా చూపిస్తే ఏనుగు భయపడిపోతుంది ఆఖరికి. ఏనుగు మీదకి కాగడా విసిరినట్లుగా మండుతున్నటువంటి బాణాలతోటి అంగదుడి భ్రువోర్వివ్యాధ, భ్రూమధ్య స్థానంలో కొట్టాడు బాణంతోటి అంగదుడిని కుంభుడు. తస్య శుశ్రావరుధిరం, వేరులై పారుతోంది రక్తం అంగదుడి నుంచి. పిహితే చాస్యలోచనే అంగద పాణినా నేత్రే పిధాయ రుధిరోక్షితే సాలమాసన్నమేకేన పరిచగ్రాహ పాణినా. రక్తం పడుతున్నప్పుడు అంగదుడి యొక్క కళ్ళు రెండు మూసుకుపోతూ ఉన్నాయి. ఒక చేత్తో తుడుచుకుంటూ ఉన్నాడు రక్తం కళ్ళ మీద పడకుండా. కళ్ళు తెరిచి పరిగెట్టుకుంటూ వెళ్ళి దగ్గరే ఉన్నటువంటి ఒక మహాసాల వృక్షాన్ని పెకలించి పట్టుకొచ్చేశాడు అంగదుడు. సంపీడ్య ఉరసి సస్కంధం కరేణాభినివేశ్య చ కించిదభ్యవనం ఏనం ఉన్మమాధ మహారణే. ఆ మహారణే, ఆ మహాయుద్ధంలో, అంగదుడికి కుంభుడికి జరిగినటువంటి ఆ మహాయుద్ధంలో అంగదుడు వానుతో కూడినటువంటి ఆ పెద్ద కాండం కలిగినటువంటి ఆ వృక్షాన్ని ఈ కుంభుడి యొక్క వక్షస్థలంకి గట్టిగా అదిమి పట్టి కదిపి దాన్ని తీసుకుని కొంచెం వంగి నేల నుంచి దాని పైకి పెకలించి ఎత్తాడు అంగదుడు. తన వక్షస్థలానికి ఆరించి రెండు బాహులతో గట్టిగా పట్టుకుని కొంచెం కిందకి వంగి దాన్ని పెకలించి పైకి తీశాడు. తమింద్రకేతు ప్రతిమం వృక్షం మందర సన్నిభం, మందర పర్వతంలో ఉందట వృక్షం, మహావృక్షం అది. ఎనాటిదో ఏమిటి ఆ సాల వృక్షం. ఇంద్రకేతు ప్రతిమం, ఇంద్రకేతువుతో సమానమైనటువంటి అంటే ఇంద్రకేతు అంటే ఇంద్రధ్వజం, ఇంద్రధ్వజంతో సమానమైనటువంటి, ఇంద్రధ్వజం గురించి ఎదురు ఒకసారి చెప్పుకున్నాం మనం. కొన్ని యజ్ఞాల్లో యాగాల్లో ఆ ఇంద్రధ్వజం అనేటువంటిది ఒకటి చేసి దాని తర్వాత పడగొట్టేస్తారు. ఆ ఇంద్రధ్వజం పడినట్టుగా పడిపోయాడని మనకు మహర్షి కొన్ని చోట్ల వర్ణించారు. అలాగా ఇంద్రధ్వజంతో సమానమైనటువంటి మందర పర్వతంతో అంత పెద్దదైనటువంటి ఆ వృక్షాన్ని వేగేన అసృజత మిక్కిలి వేగంతో ఈ కుంభుడి మీదకు విసిరాడు అంగదుడు ఆ మహా వృక్షాన్ని. సచిచ్ఛేదసితై బాణై సప్తభిః కాయభేదనై, ముక్కలు చేసేటువంటి మిక్కిరి వాడి అయినటువంటి 7 బాణాలతోటి ఆ మహావృక్షాన్ని చిచ్ఛేద, ముక్కలు ముక్కలుగా చేశాడు. అంగదో వివ్యదేభి అభీక్షం సపపాత కుమోహచ, కుంభుడు ఆ వృక్షాన్ని శరీరాన్ని బదులు కొట్టేటువంటి వాడి అయినటువంటి 7 బాణాలతో ముక్కలు ముక్కలు చేసేసాడు. దానికి విక్కిరి అలసిపోయినటువంటి ఆ వృక్షాన్ని పెకలించి తెచ్చినటువంటి అంగదులు నీరసించిపోయి కదలలేక ఈ వృక్షం కూడా విఫలమైపోయింది వీడి విషయంలో అని నేల కూలిపోయాడు అంగదుడు. అంగదం పతితం దృష్ట్వా, అలా అంగదుడు నేల మీద పడగానే చూసి సీదంత విమసాగరం, క్షీణించిపోయినటువంటి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సముద్రంలో ఉన్నట్టు అంగదుడు. పర్వకాలంలో ముందుకు వచ్చేస్తుంది సముద్రం, క్షీణకాలంలో కొంచెం వెనక్కి తగ్గుతూ, ఆటుపోట్లు అంటారు సముద్రం. అలాగే
అటు మీద ఉన్నటువంటి సముద్రం, పోటు మీద ఉన్న సముద్రంగా, మిక్కిలి ముందుకు వచ్చేటువంటి సముద్రంగా, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి అంగదుడు ఈ విధంగా పడిపోయి ఉండగానే చూసి వానర నాయకులు అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, మహాప్రభో, కుంభుడికి అంగదుడికి యుద్ధం జరుగుతూ ఉన్నది. అక్కడ కుంభుడు వేసినటువంటి ఆ అనేకమైనటువంటి బాణములు అంగదుడికి వచ్చుకున్నాయి. అతను తెలివి తప్పి పడిపోయి ఉన్నాడు యుద్ధ భూమిలో అని చెప్పి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పారు వానరులందరూ. రామస్తు వ్యధితం శ్రుత్వా వాలిపుత్రం మహాహవే. తన కోసం తనకి సాయం చేయకోసం వచ్చినటువంటి తండ్రి గారి మాట మీద, రామచంద్రమూర్తితో ఉండు అని చెప్పినటువంటి తండ్రి గారి మాట మీద అన్నీ వదులుకుని తన ప్రాణాలు ఛేదించడానికి నాకు సేవ చేయడం కోసం వచ్చినటువంటి అంగదుడికి ఈ రకమైనటువంటి దెబ్బ తగిలిందా అని చూసినటువంటి విన్నటువంటి రామచంద్రమూర్తి వ్యాధిదేశ హరిశ్రేష్ఠాన్ జాంబవత్ ప్రముఖాన్ తతః. జాంబవంతుడు మొదలైనటువంటి మహాయోధులందరినీ పిలిచారు. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు, వెంటనే వెళ్ళండి అంగదుడిని రక్షణగా, మీరు వెళ్ళి అంగదుడిని రక్షించి తీసుకురండి ప్రాణాలతోటి అని చెప్పి రామచంద్రమూర్తి ఆదేశించారు. తే తు వానరశార్దూలాః శ్రుత్వా రామస్య శాసనం. రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞను విన్నటువంటి వానర శ్రేష్ఠులందరూ కూడా అభిపేతు, పరిగెట్టుకుంటూ వెళ్ళారు. సుసంక్రుద్ధాః, మిక్కిలి కోపంగా వెళ్ళారు. కుంభముద్యత కార్మికం, చేతిలో ధనుస్సు పట్టుకుని నిలబడి ఉన్నటువంటి కుంభుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. తతో ద్రుమశిలాహస్తాః కోప సంరక్తలోచనాః రిరక్షిషంతో అభ్యపతన్ అంగదం వానరషభాః. రిరక్షిషంతః, రక్షించబోయేటువంటి వాడు, అంగదుడిని రక్షించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారందరూ కూడా, వీళ్ళు ఈ వానర శ్రేష్ఠులందరూ కూడా చేతులతో ద్రుమములు శిలలు పట్టుకుని వృక్షములతోనూ శిలలతోటూ పరిగెట్టుకుంటూ కుంభుడు ఉన్న దగ్గరికి కోప సంరక్తలోచన, ఆ కోపంతో ఎర్రబడినటువంటి కనులతోటి వెళ్ళారు. జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శి చ వానరః. ఎవరెవరు వెళ్ళారు? జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శి చ వానరః కుంభకర్ణాత్మజం వీరం వృద్ధాః సమభిదుద్రువుః. మిక్కిలి కోపంతో ముగ్గురు కూడా ఒకేసారి కుంభుడి మీద పడ్డారు. సమీక్ష ఆపతతస్తాంస్తు వానరేంద్రాన్ మహాబలాన్ ఆవవార శరౌఖేన నగేనేవ జలాశయం. మొత్తానికి గొప్ప బలం కలిగినటువంటి ఆ వానర వీరులందరూ కూడా తన మీద ఒకేసారి మీదకి వస్తూ ఉండి చూసి, కుంభుడు ఒక చెరువును మూసేయాలంటే, ఒక ఊళ్ళో చెరువును మూసేయాలంటే ఏం చేస్తాం, అందులో అనేకమైనటువంటి రాళ్ళు వేసేస్తాం, శిలలు వేసేస్తాం, వృక్షాలు వేసేస్తాం, అన్నింటితో కప్పేస్తాం. అలాగే వాళ్ళ మీదకి వాళ్ళని ఎలాగైనా ఆపేయాలనేటువంటి జలాశయాన్ని ఈ వృక్షములు వాటితోటి కప్పేసినట్లుగా తన బాణాలతోటి వాళ్ళందరినీ కూడా కప్పేశాడు. వాళ్ళందరి మీదకి బాణ వర్షాన్ని కురిపించాడు కుంభుడు. తస్య బాణపథం ప్రాప్య నసేకురతి వర్తితుం వానరేంద్రాః మహాత్మానః వేలామివ మహోదధిః. ఎగిరెగిరి ముందుకు వస్తున్నటువంటి సముద్రం మీదకి లోపలికి వెళ్ళడం చాలా కష్టం. అలాగా బాణవర్షం మీదకి వస్తూ ఉంటే దాన్ని తప్పించుకుని అతని దాకా వెళ్ళలేకపోతూ ఉన్నారు ఈ ముగ్గురు, జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి అనేటువంటి ముగ్గురు వానరులు కూడా కుంభుడు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు. అతని బాణవర్షం వీడిని ఆపేస్తూ ఉన్నది. తాంసు దృష్ట్వా హరిగణాన్ శరవృష్టిభిరర్పితాన్ అంగదం పృష్ఠత కృత్వా భ్రాతృజం ప్లవగేశ్వరః విదుద్రావ సుగ్రీవః కుంభకర్ణాత్మజం రణే శైలసానుచరం నాగం వేగవానివ కేసరీ. మొత్తానికి సుగ్రీవుడు చూశాడు ఇదంతా దూరం నుంచి, పరిగెట్టుకుంటూ అతడు వచ్చాడు. ఈ బాణవర్షాన్ని దాటి వానరులు ఎవరు కూడా కుంభుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారనేటువంటి విషయాన్ని చూసి తన భ్రాతృజం అంగదం పృష్ఠత కృత్వా, తన సోదరుని కుమారుడైనటువంటి అంగదుడిని పృష్ఠత కృత్వా, వెనక ఉంచి అతను రక్షిస్తూ, సింహం పర్వతం మీద చరించుతున్నటువంటి సింహం ఒక ఏనుగు మీదకి వెళితే ఎలా వెళుతుందో అలాగా తాను ఆ కుంభుడి మీదకి ఒక్క ఉదిటిన వెళ్ళాడు సుగ్రీవుడు. ఉత్పాట్య మహావృక్షాన్ అశ్వకర్ణాదికాన్ బహూన్ అన్యాంశ వివిధాన్ వృక్షాన్ విక్షేప సమహాకపి. గబ అందినటువంటి ప్రతి వృక్షాన్ని తీసుకుని అతని మీద విసురుతూ ఉన్నాడు. మహా పెద్ద పెద్ద వృక్షములు, కర్ణికార వృక్షములన్నీ కూడా పడుతూ ఉన్నాయి.
కుంభుడి మీద. తాం ఛాదయంతం ఆకాశం వృక్షవృష్టిం దురాసదం కుంభకర్ణాత్మజ శ్రీమాన్ ఇచ్చేదనిచితైశ్వరైః. ఆకాశం నుంచి వృక్షబాణ కురుస్తోంది అన్నట్లు ఒకరు వృక్షాలను కురిపిస్తూ ఉన్నాడు, విసురుతూ ఉన్నాడు సుగ్రీవుడు. కుంభుడు వాటిని అన్నింటినీ కూడా తన బాణాలతోటి ఆపు చేస్తూ ఉన్నాడు. అభిలక్షేణ తీవ్రేణ కుంభేన నిశితైశ్వరైః నిర్విధ్యమానాస్తే రేజుః యథా ఘోర శతఘ్నయః. భయంకరమైనటువంటి కుంభుడు వాడు, పైగా ధనుస్సును ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడు అని చెప్పారు. కాబట్టి లక్ష్యాన్ని చూసి గురి చూసి బాణం వేయడంలో నేర్పుగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఆ వృక్షాలన్నింటినీ కూడా శతఘ్నితో పేరిస్తే ఒక్కసారి అనేకమైనటువంటి 100 మంది మరణించినట్లుగా 100 వృక్షాలని కొట్టడానికి ఒకే శతఘ్ని దెబ్బ చాలు, గుండు చాలు. అలాగా ఆ బాణాలతోటి విసురుతూ ఉన్నాడు. అవి ఆ బాణం గుచ్చుకున్నటువంటి ఆ వృక్షాలని ఎగిరి దూరంగా పడుతుంది. ద్రుమవర్షంతు తద్భిన్నం దృష్ట్వా కుంభేన వీర్యవాన్ వానరాధిపతి శ్రీమాన్ మహాసత్వో న వివ్యధే. పరాక్రమవంతుడు, శ్రీమంతుడు, మహాబలశాలి అయినటువంటి సుగ్రీవుడు ఆ వృక్షాలన్నింటినీ కూడా కుంభుడు దూరంగా తోసేస్తున్నప్పటికీ కూడా ఏమీ కంగారు పడలేదు, న వివ్యధే, ఏమీ బాధపడలేదు, వ్యధ పొందలేదు. స విద్యమాన సహసా సహమానస్తుతాన్ శరాన్ కుంభస్య ధనురాక్షిప్య బభంజ ధనుష ప్రభం. వీడు ఇంతగా గట్టిగా యుద్ధం చేసి ఇంతమందిని కొట్టడానికి కారణమైంది వాడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు అని తెలుసుకున్నాడు సుగ్రీవుడు. ఆ ధనుసుని కనుక వాడి చేతిలో లేకుండా చేస్తే వాడిని కొట్టడం సులువు అవుతుంది అనుకుని సహసా సహమానస్తుతాన్ శరాన్, బాణాలు మీదకి వస్తున్నా కూడా అవి తగులుతున్నా లెక్క చేయకుండా ఎదురుగుండా వెళ్ళి, కుంభుడికి ఎదురుగుండా వెళ్ళి అతని చేతిలో ధనుసుని గబుక్కుని బయటికి పెకలించి లాగేశాడు. అతని పిడికిల్లోంచి ధనుస్సుని లాగేసుకున్నాడు. వెంటనే మోకాలు మీద పెట్టి 2 ముక్కలు చేసి ధనుస్సుని అటు ఇటు వేరువాడు వేశాడు సుగ్రీవుడు. ఇంకా అతగాడికి తక్కిన ఆయుధాలు పోయి ఆ చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధనుస్సు పోయింది. అపపృచ్ఛ తత శీఘ్రం కృత్వా కర్మ సుదుష్కరం అబ్రవీత్ కుపితః కుంభం భగ్నశృంగ వివద్విపం. ఒక ఎగిరి మిక్కిరి దుష్కరమైనటువంటి కర్మ వాడి చేతిలో ధనుసును లాక్కోవడం, అది చేసినటువంటి సుగ్రీవుడు మిక్కిరి కోపంతో కుంభుడితోటి ఇలా అంటూ ఉన్నాడు. ఏదో అంటాడు అంటే వాడు ఊరుకుంటాడు, వాడు ఏదో అంటాడు. వాళ్ళిద్దరూ ఏమన్నారు మనం వినాలి. ఆ విన్న తర్వాత మళ్ళీ యుద్ధం జరగాలి. జరిగిన తర్వాత కుంభుడు మరణించాలి. ఇదంతా జరిగే పని కాదు ఈరోజు. కానీ మనం తర్వాత వాడిద్దరినీ కాసేపు అక్కడ నిలబెట్టి యుద్ధభూమిలోనే, సరే వాడి చేతిలో ధనుస్సు లేదు, ఈయన దగ్గర అనేకమైనటువంటి శల్లు వృక్షములు ఉన్నాయి, మాట్లాడుకుంటూ ఉన్నారు, సంభాషణాత్మకంగా జరగబోతుంది. కుంభకర్ణుడు ఏమన్నాడు, వాడేమన్నాడు, అవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇది నేను వేగంగా పరిగెడుతూ వెళుతూ ఉన్నాను. కారణం ఏంటంటే ఎంత రామాయణమైనా దేనికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అతిగా మనం ప్రతి శ్లోకాన్ని పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మనకి అసలు లక్ష్యం ఏది అది జారవిడ్చుకోకూడదు. రామచంద్రమూర్తి యొక్క కథని, రామచంద్రమూర్తి యొక్క చరిత్రని, రామచంద్రమూర్తి యొక్క రామాన్ని తెలుసుకోవడం మనకు ముఖ్యం తప్ప కుంభుడును అంగదుడు ఎలా యుద్ధం చేస్తున్నారు, లేదా సుగ్రీవుడు కుంభుడిని ఎలా సంహరించాడు, ఇది మనకి అంత ముఖ్యమైనటువంటి వ్యవహారం కాదు. ఒక మాటలో చెప్పాలంటే సుగ్రీవుడు కుంభుడిని సంహరించేశాడు అనేసి అయిపోయాయి. కానీ మహర్షి అలా చెప్పడం లేదు. కారణం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇవి. కుంభుడికి సుగ్రీవుడికి జరిగినటువంటి, అలాగే ఆంజనేయ స్వామికి అక్షకుమారుడికి జరిగినటువంటి ఎంత వర్ణిస్తుంది. హనుమస్వామి ఒక క్షణంలో హనుమస్వామి అక్షకుమారుడు సంహరించేశాడని ముగించేయచ్చు. కానీ ముగించకుండా ఆయన ఇంత వివరంగా చెప్తున్నారంటే దానిలో ఏదో ఒక అంతరార్థం ఉండి ఉంటుంది. మరి అయినా ఎందుకు చెప్పుకుంటున్నాము? మనకి పెద్ద దీని మీద ఆసక్తి లేకపోయినా అంటే ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ప్రతి శ్లోకము ఒక మంత్రము, ప్రతి శ్లోకంలోని ప్రతి అక్షరము ఒక మంత్రము అని పెద్దలు మనకి సెలవిచ్చారు. కాబట్టి ఏ శ్లోకాన్ని వదలకుండా మనం వేగంగానైనా సరే వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని వెళ్తూ ఉన్నాం. పెద్దలు క్షమింతులుగాక. మనం ఒక 76వ సర్గలో ఒక 71 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మళ్ళీ ఆదివారం పునర్దర్శనం.